ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం, కొలసీలకు రాసిన పత్రిక, ఇవి ధ్యానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభా, మరి మేము కూడా ప్రభా వేరే పుస్తకాన్ని ధ్యానం చేయాలని ఇక్కడ చేరి ఉండగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయండి. నీ వాక్యం ప్రభా జీవము కలిగింది. నీ వాక్యం ప్రభా పదునైనది. నీ వాక్యం ప్రభా ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం పనిచేసేది. కాబట్టి ప్రభా ఈరోజు ఆ వాక్యం పనిచేయగలిగినట్లు మీ ఆత్మకార్యం జరిగించండి. మా హృదయాలు ప్రభా నాయన తెరుచుకోవడానికి, నీ వాక్యాన్ని గ్రహించి అంగీకరించి జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను చాలా తర్జన పడతా ఉన్నా ఏ పుస్తకం చెప్పాలి ఏది అనేసి. ఇంటి దగ్గరేమో ఎంసీ పాల్ గారితో యోసేపు గురించి మాట్లాడతానని అన్నాను. కానీ కొద్దిసేపు ఉన్నాక అందరూ పాదన మాడుతున్నారు, మనం కూడా ఏదైనా మాడితే బాగుండు అనిపించింది. అందుకనే తమ్ముడు అంత వద్దమ్మా సౌండ్ తగ్గించి, వాళ్ళకి చెవులు అదిరిపోతాయా? ముఖ్యం వీళ్ళు, వాళ్ళు కాదు, వీళ్ళు చెవులు అదిరిపోతాయి. నువ్వు సౌండ్ ఎక్కువ పెడితే నేను వెనక్కి వెళ్తా, నేను కంట్రోల్ చేయగలను. ఆ విషయం గుర్తుపెట్టుకో. రైట్. నాకు వీళ్ళు ముఖ్యం. ఇంటి దగ్గర కూర్చొని వినేవాళ్ళు కాదు. దీస్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. నాకుండే కోరిక ఏంటంటే అసలు లైవ్లో ఆపేస్తే చాలామంది రావడం మొదలు పెడతారు. లైవ్ ఉంటే ఇంట్లో లైవ్ ఉంది కదా అని మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు సంభవం ఎవరన్నా సాహసించి ఆపేస్తే కనుక నెంబర్ ఖచ్చితంగా దీనికి డబుల్ ఉంటారు. అంటే వాళ్ళ కోసమని వీళ్ళని శ్రమ పెడతాం అసలు అన్యాయం, అమానుషం. వీళ్ళు కష్టపడి వచ్చారు ఇక్కడికి. ఓకే. జాన్ క్రిస్టఫర్ గారు ఆర్టీఎఫ్లో లైవ్లో చూసే వాళ్ళకి డబుల్ ఫీజు పెట్టమని అడిగాడు. డబుల్ ఫీజు. వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ 3000 అయితే లైవ్లో చూసే వాళ్ళకి 5000 అని చెప్పాడు. ఎందుకు అని అంటే మరి వీళ్ళు 3000 ఖర్చు పెట్టి ట్రావెల్ కూడా ఖర్చు పెట్టారు కదా, మరి దాన్ని వాళ్ళని అడగాలి మనం. 5000 కట్టండి, అప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి మీకు లైవ్ ఇస్తామన్నారు. మీకు కూడా అలా చేస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది. ఇది లైవ్లో వెళ్తుందని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసుద్ది అది. రైట్. నేను చాలా రాడికల్గా మాట్లాడతాను, అందుకే నేనంటే చాలామందికి ఇష్టం ఉండదు. బట్ నిజం మాట్లాడతాను. ఐ స్పీక్ ట్రూత్. ట్రూత్ ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది చాలామందికి. ఓకే. సో ఈరోజు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో చిన్న పుస్తకాల్లో ఒకటి హగ్గై గ్రంథాన్ని మీకు ఒక చిన్న స్టోరీ లాగా చెప్తే బాగుంటుంది అనిపించింది. అంటే యూజువల్గా ఈ ప్రవక్తల మాటలు డిస్లింకెడ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే లింక్ లేనిగా కనబడుతూ ఉంటుంది, కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ హగ్గై అలా ఉండదు, ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట. సో మీరు స్టోరీలో దాన్ని చూడగలిగితే బాగుంటుంది. మీరు ఈ మెసేజ్ అయ్యే లోపల హగ్గై ప్రవక్త ఏం మాట్లాడాడు అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక 4-5 మాటలు చెప్పగలిగితే బాగుంటుంది. ఇట్ విల్ బి ఈజీలీ రిమెంబర్డ్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. నేను కూడా చాలా ఈజీగా మీకు గుర్తుండేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఐ విల్ గివ్ యూ అ కాంటెక్స్ట్. అంటే సందర్భాన్ని ఇస్తాను. అది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, టోటల్గా మీకు డేట్స్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ బుక్ వేర్ వీ క్యాన్ పిన్ పాయింట్ డేట్ అంటే ఎంత పక్కా చెప్పచ్చు అంటే హగ్గై ప్రవచనం మొదటిది ఆగస్టు 29వ తారీఖు 520 BCలో జరిగింది. అంత డేట్ కూడా చెప్పచ్చు. ఇంకా దాంట్లో చివరి ప్రవచనంకి వచ్చేప్పటికి సాయంత్రం 6:30 ఆయన టైం కూడా చెప్పేయచ్చు. అంత పర్ఫెక్ట్గా మనం దీన్ని లొకేట్ చేయగలుగుతాం అన్నమాట, అంత ఈజీగా. అందుకనేసే దీన్ని మీకు చెప్తే బాగుంటుంది అని అనిపించింది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, యెహోవా దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని గద్దించటానికి కానీ శిక్షించటానికి కానీ చాలా ఆయన నిదానిస్తాడు, చాలా ఆలోచిస్తాడు, చాలా టైం ఇస్తాడు, చాలా ఆయన ఫిల్టర్స్ పెట్టుకొని వస్తాడు.
అది ఆయనకున్న గుణం. అయితే వాళ్ళు గనక పశ్చాత్తాపడితే, వాళ్ళు గనక తెలుసుకుంటే, వాళ్ళని క్షమించటానికి లేకపోతే స్వీకరించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓకే, వీలైనంత మటుకు బైబిల్ పదాలు వాడతలేదు నేను, ఎందుకంటే బైబిల్ పదాలు వాడితే మీరు ఆ పదం చెప్పుకొని దాని మీనింగ్ మర్చిపోతారు. అందుకనే నేను ఆ పదాలు వీలైనంత మటుకు అవాయిడ్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు అర్థం, మీకు ఈజీగా తెలిసిన మాట ఇది, వేగురు పడేవాడు. 100% వేగురు పడేవాడు అనేది మనం నోటితో చెప్తాం, కానీ మన మైండ్ దాన్ని రికగ్నైజ్ చేయదు, ఎందుకంటే మనం యూజ్ చేసే పదం కాదు అది. కాబట్టి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకనే మాట చెప్తున్నాను. కాబట్టి కోపగించుకోవటంలో, రియాక్ట్ అవటంలో, శిక్షించటంలో, గద్దించటంలో దేవుడు చాలా నిదానిస్తాడు, చాలా రకాలైనటువంటి హెచ్చరికలు ఇచ్చి అప్పుడు యాక్షన్లోకి వస్తాడు. కానీ ఎప్పుడైనా ఎవరైనా క్షమించమని అడిగితే మాత్రం ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు తాను ఏర్పరచుకున్నటువంటి దేశం అయినటువంటి ఇశ్రాయేలీలు పాపం చేస్తూ ఉన్నారు. దేవుడిని వదిలేసి వేరే దేవతల్ని కొలవటం మొదలుపెట్టారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, చాలామంది ప్రవక్తల్ని పంపించుకుంటూ వచ్చాడు. అంటే అట్లీస్ట్ ఒక 150 సంవత్సరాల చరిత్ర, 150 సంవత్సరాలు, 150 years దాకా వాళ్ళని, బాబు మీరు జాగ్రత్త, మీరు దూరం వెళ్ళిపోతున్నారు, నా కోపం వస్తే కనుక వేరుగా ఉంటుంది, పరిస్థితులు చేజాటిపోతే కనుక కష్టం, ఇలాగా అనేక మంది ప్రవక్తల్ని పంపించడం జరిగింది. అందుకే మనకు బాగా తెలిసినటువంటి ప్రవక్తల్లో ఒక ఆయన ఎవరంటే యెషయా అనేటువంటి ప్రవక్త దగ్గర 53 సంవత్సరాలు ప్రవచించాడు. 53 years ఆయన ప్రవచించాడు. 725 BC నుంచి దగ్గర 650 ఆ ప్రాంతాల దాకా, 670 దాకా ఆయన ప్రవచించుకుంటూ వచ్చాడు. ఈ ఆయన ప్రవచనాల్లో బేసిక్గా మొదటి 39 అధ్యాయాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలని ఎత్తి చూపించడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఇంకా వేరే చిన్న చిన్న ప్రవక్తలు వచ్చారు. మనకి మెయిన్గా కనబడేది ఎవరంటే హబక్కూకు కూడా అంటే దేవునితో బాగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ పాపాలు చూసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ఏం ప్రభా పాపాలు చూసి అలా ఊరుకోగలుగుతున్నావు, నువ్వు పాపాలు చూస్తే నీకేం కోపం రావట్లేదా, వీళ్ళంతా దరిద్రంగా జీవిస్తున్నారు అని దేవుడితో అనేశాడు. అనేస్తే, చూస్తున్నానయ్యా, నేను ఉత్తర దేశాన్ని నుంచి శత్రువుని పంపిస్తాను, వాడు అగ్ని రథాలు వేసుకొని, అంటే ఇనప రథాలు వేసుకొని వస్తాడు అని నెబుకద్నెజర్ గురించి చెప్తాడు బాబిలోన్. అప్పుడు ఈయన అంటాడు, అయ్యో అంత పెద్దోళ్ళు ఎందుకయ్యా, వాళ్ళు మాకంటే దుర్మార్గులు కదా, వాళ్ళు మా మీద పంపిస్తావేంటి, వాళ్ళు మమ్మల్ని తొక్కి నాశనం చేస్తారంటే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, నేను ఇలా చేయదలుచుకున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఏమో ఇది పెద్ద అక్షరాలతో రాసి వినిపించు, ఎవరెవరి మీద నేను యాక్షన్ తీసుకుంటాను అని రాసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే హబక్కూకి దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, దేవుడు చేసే పని న్యాయము అని తెలిసిందో, ఆయన అప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆరాధించినప్పుడు ఆయన చివరికి వచ్చేప్పటికి ఏమంటాడంటే, నాకు తినటానికి తిండి లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అనేసి ఆయన ఆ ప్రవచనాన్ని ముగించాడు. సో ఇది హబక్కూక్ రాశాడు. తర్వాత మనకి చాలా పెద్ద ప్రవక్త, యెషయా లాగా పెద్ద ప్రవక్త ఎవరంటే ఇర్మియా కనబడతాడు. ఇర్మియా 40 years ప్రవచించుకుంటూ వచ్చాడు. ఆయన రాసేటప్పుడు ఎలా రాస్తాడంటే, ఇదిగో వచ్చేస్తున్నాడు, ఉత్తరం నుంచి వచ్చేస్తున్నాడు, ఫ్రమ్ నార్త్ హీఈస్ కమింగ్ అని ఆయన ఎంత చెప్పినా వినలేదు. ఆయన ప్రవచన పలుకులు ఆగిపోవటం, తర్వాత వాళ్ళ మీద అటాక్ రావటం రెండూ ఒకేసారి జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని డేట్స్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ అంటే కొంతమంది స్కాలర్స్ ఒక 2 ఏళ్ళు అటు 2 ఏళ్ళు ఇటు చెప్తూ ఉంటారు, బట్ రఫ్గా మనం ఒక 3-4 ఏళ్ళు అటు ఇటుగా ఉండొచ్చు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను డేట్ వేసి వచ్చేస్తాను, ఆ తర్వాత ఇర్మియా 628 క్రీస్తు పూర్వం
ఆ టైంలో ప్రవచనాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. రఫ్గా 628 ఆ ప్రాంతాల్లో ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు క్రీస్తుపూర్వం. ఓకే, అయితే ఆయన ప్రవచించటం మొదలుపెట్టి ఒక 21 సంవత్సరాలు అలా అయ్యేటప్పటికి 607 అని కొంతమంది వాదిస్తారు, కొంతమంది 609 అని వాదిస్తారు. అందుకే నా 2 డేట్స్ మీకు ఇచ్చాను. ఆ డేట్స్లో ఏదో ఒక టైంలో నెబుకద్నెజర్ గారు మొట్టమొదటిసారిగా అటాక్ చేశాడు. ఎవరిని? యూదుల్ని. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం లేదు, యూదుల్ని అటాక్ చేశాడు. ఓకే, ఇంకొక మాట కూడా చెప్పాలంటే, ఇశ్రాయేలీలు అనేటువంటి పెద్ద రాజ్యం తప్పు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు పదే పదే చెప్పి ఎంతకి వినకపోతే 720 క్రీస్తు పూర్వంలో అస్సీరీలు దాన్ని మొత్తం ధ్వంసం చేసి అది కనబడకుండా చేశాడు. ఇక మనకి యూదులు మాత్రమే మిగిలారు, చిన్న దేశం. ఆ యూదులకి జరిగినటువంటి విషయం అన్నమాట. ఆ యూదులకి జరిగిన విషయంలో 628లో క్రీస్తు పూర్వం ఆ ప్రాంతంలో ఇర్మియా ప్రవచించడం మొదలుపెట్టాడు. 607 లేకపోతే 609 క్రీస్తు పూర్వంలో మొట్టమొదటిసారిగా నెబుకద్నెజర్ దాడి చేశాడు యూదుల మీదకి. దాడి చేసినప్పుడు ఏం చేశాడంటే, ఆయన యవ్వనస్తుల్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొంతమంది 10,000 మందిని దాకా తీసుకెళ్లారు అని చెప్తారు. 10,000 మంది ఉండకపోవచ్చేమో కానీ కొంతమంది స్కాలర్స్ అంటారు. ఏదేమన్నప్పుడు కూడా వేల కొలిది యవ్వనస్తుల్ని తీసుకెళ్ళిపోయారు. అయితే ఎంతమందిని తీసుకెళ్లారు అనేది మనకు విషయం కాదు, కానీ మనకి దాంట్లో 4 పేర్లతో సహా తెలుసు. దానియేల్ గారు, తనకున్నటువంటి 3 ఫ్రెండ్స్, వాళ్ళు ఈ జాబితాలో ఉన్నారు. ఓకే, 607 లేదా 609లో వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు బబులోనికి వెళ్ళిపోయారు. తర్వాత బబులోన్లో ప్యారలల్గా విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ యోదయ దేశంలో ఇక్కడ విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, అయితే 586 లేదా 587, కొంతమంది 584 అంటారు. ఓకే, వదిలేండి, 2-3 సంవత్సరాలు అటు ఇటుగా. ఆ టైంలో సెకండ్ టైం మళ్ళీ అటాక్ చేశాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఈయన అటాక్ చేసి ఏం చేశాడంటే, ఇప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టేసి అందుట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోయాడు. సుమారు 5,000 వస్తువుల కంటే ఎక్కువ ఎత్తుకెళ్ళిపోయాడు. 5,000 వస్తువులు. ఏం వస్తువులు పట్టుకెళ్ళాడు? బంగారపు గంగాళం, లేకపోతే బంగారపు పెట్టి, బంగారపు బకెట్టు, ఇలాంటి బంగారంతో తయారు చేసినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు అంటే మీరు గొలుసులు, రింగులు అనుకుంటారేమో అని ఈ క్లారిటీ చెప్తున్నాను అనమాట. అంటే చాలా పెద్ద పెద్ద బంగారంకి సంబంధించిన వస్తువులు 5,000కు పైగా ఆయన ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే మనం వేరే చరిత్ర పుస్తకాలు చదివితే, ఆ టైంకి సంబంధించిన చరిత్ర పుస్తకాలు చదివితే కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎలా అంటే, సొలొమోను దాన్ని కట్టినప్పుడు, అర్థమైందా? సొలొమోను దాన్ని కట్టినప్పుడు గోడ బంగారంతో పొదిగాడంట అక్కడక్కడ. సో ఇప్పుడు ఆ బంగారం మనకు కావాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క రాయి తీసుకొని దాన్ని గీక్కొని ఆ బంగారం తీసుకెళ్ళాలి. అది ఒక విధంగా ప్రవచనం యొక్క నెరవేర్పులాగా అయిందనమాట. రాయి మీద రాయి ఉండదు అనేటువంటి మాట ఉంది. అది నెరవేరుతున్నట్లుగా ప్రతి రాయిని తీసి, అంటే ఇప్పుడు మనమైతే ఇటుకలు ఉపయోగిస్తున్నాం, వాళ్ళైతే రాళ్ళు ఉపయోగిస్తారు. ప్రతి రాయిని తీసి దాన్ని కొడితే బంగారం ఊడొచ్చేది. ఆ బంగారాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరిగింది అని వేరే పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారు. అంటే ఊరిని జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా నెబుకద్నెజర్ భయంకరంగా ఆ విధంగా బంగారాన్ని అంతటినీ తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఓకే, ఇది 586లో జరిగింది. అయితే ఇర్మియా గారు ప్రవచనాలు రాసుకుంటూ వస్తున్నప్పుడు 29వ అధ్యాయంలో, తాను రాసినటువంటి ప్రవచనాల్లో 29వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. అంటే దేవుడు తన ద్వారా ఒక మాట పలికిస్తాడు. నేను మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాను, అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, మీరు అక్కడ బానిసలుగా జీవిస్తూ ఉంటారు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి టైము, రెండోది ఒక పర్సన్. టైము, పర్సన్. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరన్నా సరే మీ పాపాలు ఒప్పుకుంటూ నాకు విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థనకి జవాబుగా నేను మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను అని దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా పీరియడ్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది ఇర్మియా గారు రాసినటువంటి ప్రవచనాల్లో జరిగింది. అయితే జరిగినప్పుడు ఈ ప్రవచనాన్ని దానియేల్ గారు చదివారు. ఈ ప్రవచనాన్ని దానియేల్ గారు చదివారు. ఎలా చదివారు అనేది నాకు తెలీదు. బహుశా అది గబగబా 4-5 కాపీలు చేస్తే కొంతమంది దగ్గరికి వెళ్ళినాయేమో. ఆ కాపీలో ఒక కాపీ దానియేల్ దగ్గరికి వచ్చిందేమో.
బహుశా దానియేలు ఏది యెరూషలేములో ఉన్నప్పుడు అది చదివాడు అని నేను అనుకోను. ఎందుకనంటే అప్పుడు దానియేలు వయసు మహా అయితే 15 లేకపోతే 16 సంవత్సరాలు. ఆయన ఎత్తుకొని వచ్చినప్పుడు 15 లేకపోతే 16 సంవత్సరాలు. ఆయన బబులోన్లో దగ్గర దగ్గర 70 ఏళ్ళు బతికినట్లు మనకి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే దానియేలు చచ్చిపోయినప్పుడు ఆయన వయసు 85, 86 ఏళ్ళు అనేది లెక్క. సో రఫ్లీ 70 ఇయర్స్ ఆయన బతికాడు. 3 రాజుల కింద ఆయన పరిపాలన చేశాడు. 2 రాజ్యాలను చూశాడు, బబులోన్ రాజ్యాన్ని, పారసీక రాజ్యాన్ని, 2 రాజ్యాలు చూశాడు, 3 రాజులను చూశాడు. ఇది దానియేలు యొక్క అంటే చాలా లాంగ్ హిస్టరీని మనం చూసినట్లు. అయితే ఆయన దగ్గరికి ఆ చుట్ట దొరికింది. ఏ చుట్ట? మన ఇర్మియా గారు రాసిన చుట్ట. అది చదివాడు. దాని యొక్క సారాంశమే మాకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కనబడుతుంది. ఏమనంటే, ప్రభా నువ్వు ఇర్మియా ద్వారా చెప్పావు కదా, ఇలా ప్రార్థన చేస్తే కనుక మమ్మల్ని తీసుకెళ్తానని. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, అందరూ చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అని ప్రార్థన చేశాడు. మనకి తెలిసినట్లుగా ఆ ప్రార్థన ఈరోజు మొదలు పెడితే సాయంత్రం లోపల దేవుడు దేవదూతను పంపించేశాడు, జవాబు తీసుకొని వెళ్ళరా అని దేవదూతని. కానీ దేవదూత రావడానికి 22 రోజులు పట్టింది. ఈ 22 రోజులు కూడా దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవదూత వచ్చారు, అయ్యా దేవుడిని ప్రార్థన విన్నాడు, మీరు వెనక్కి వెళ్తారు అని ఆ అభయాన్ని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు దేవదూత గారు ఏమంటారంటే, బాబు కొంచెం నా గురించి ప్రార్థన చేయ అంటాడు. అని అంటే, యాక్చువల్గా నువ్వు ప్రార్థన చేసినప్పుడు డే 1 దేవుడు జవాబు పంపించాడు. ఆ పారసీక దేశానికి సంబంధించినటువంటి రాజు ఉంటాడే, వాడు నన్ను ఆపేశాడు. ఎంత భయంకరమైన యుద్ధం అయిందంటే ఇంకో దేవదూత వచ్చి నాకు సాయం చేస్తే కానీ పని అవ్వలేదు. మొత్తాన్ని నేను విడిపించుకొని వచ్చాను. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను కదా, మళ్ళీ నన్ను కెలుకుతాడేమో, కొంచెం ప్రార్థన చేయ అన్నాడు. మీకు మామూలు భాషలో చెప్పేస్తాం. ఇప్పుడు దీని నుంచి మనం ఒక చిన్న లెసన్ నేర్చుకోవచ్చు. ఏంటి అని అంటే, పెద్ద డీప్ లెసన్ ఏం కాదు, కానీ చాలా సింపుల్ లెసన్. ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు చాలా సందర్భాల్లో జవాబు దేవుడు వెంటనే పంపించవచ్చు, దేవుడు పంపించేయచ్చు, అర్థమైందా? కానీ ఆ జవాబు మన దగ్గరికి రాకుండా ఆపేటువంటి శక్తులు ఉన్నాయి. దేవుడు పంపించిన జవాబు మన దగ్గరికి రాకుండా ఆపేటువంటి శక్తులు ఉన్నాయి. మరి ఆ శక్తులు ఆపకుండా, లేకపోతే ఆ శక్తులని ఛేదించుకొని దేవుని జవాబు మన దగ్గరికి రావాలంటే మన దగ్గర ఉన్న వెపన్ ఒకటే. ఏంటి ఆ వెపన్ అంటే? ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే ఆ వెపన్ పనిచేస్తుంది. ఆ వెపన్ పనిచేస్తే కనుక ఆ సాతానుడి యొక్క ఆ కవచాన్ని దాటుకొని మన దగ్గరికి జవాబు రావడానికి సాధ్యమవుతుంది. పర్సిస్టెంట్ ప్రేయర్. ఎందుకు దీర్ఘంగా ప్రార్థన చేయాలంటే దేవుడికి చెవుడని కాదు, 10 సార్లు చెప్తే ఆయన వింటాడని కాదు, విసిగిస్తే వింటాడని కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన జవాబు మన దగ్గరకు రావడానికి సాతానుడు ఒప్పుకోడు. కాబట్టి దాన్ని ఛేదించడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి ఇంకొక లెసన్ కూడా నేర్పిస్తారు. టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు. టెరిటోరియల్ స్పిరిట్స్ అంటే ఊరిన రఫ్గా చెప్పాలంటే, సాతానుడు సర్వవ్యామి కాదు దేవుళ్ళలాగా. ఏది లూసిఫర్ గాడు, వాడు ఒకచోటే ఉంటాడు. కానీ ప్రపంచం అంతటినీ కంట్రోల్ చేయడానికి వాడికి విపరీతమైన నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతుందంటే, దోతలు లెవెల్స్ వారీగా ఉంటాయి. దోతలు లెవెల్స్ వారీగా, అంటే అందరు దోతలు ఒకే లెవెల్ కాదు. అందుకే మనకి పేర్లు ఉన్నాయి, సెరాపులు, కెరూబులు, ఆర్కేంజల్స్, ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా. అంటే ఆ దోతలకి రేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి తెలిసినట్లుగా లూసిఫర్ కానీ, మికాయల్ కానీ, గ్యాబ్రియల్ కానీ, వీళ్ళు టాప్ ఏంజల్స్, అర్థమైందా? వాళ్ళ కింద రేంజ్ బట్టి ఉంటారనమాట. సో అన్ని రేంజ్ల్లో ఉన్నటువంటి దేవదూతల్లో కొంతమంది బయటకు వచ్చేసారు. ఇప్పుడు లూసిఫర్ గాడు ఏం చేశాడంటే, వాడు ఒక ప్యారలల్ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఈ ప్యారలల్ సిస్టమ్లో ఎలా ఉంటుందంటే, వాడు నెంబర్ 1 అనమాట. వాడి పైన ఉంటాడు, ఒక చోటే ఉంటాడు, అర్థమైందా? వాడి కింద టాప్ పడిపోయినటువంటి ఏంజల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంటినెంట్ అప్పచెప్తాడు. వాళ్ళ కింద ఉండేటువంటి దేవదూతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రీని అప్పచెప్తారు, అర్థమైందా? వాళ్ళ కింద ఉండేటువంటి దేవదూతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ని, ఒక ప్రావిన్స్ని, వాళ్ళ కింద ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో ఊరిని. ఈ విధంగా వాళ్ళు మొత్తం అంతా కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ లూసిఫర్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది నెట్వర్క్ ఆపరేట్ అయ్యే విధానం. ఓకే, ఈ విధంగా నెట్వర్క్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. అయితే మనలాంటి వాళ్ళు ఉంటారు చూసా, అంటే మీ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళ దగ్గరికి ఏ సాతానుడు రాడు. మనలాంటి వాళ్ళ దగ్గరికి రాడు. సార్ అంటే మనలాంటి వాళ్ళ దగ్గరికి సాతానుడు వస్తే ఆడు పరుగు పోద్ది.
ఆడు పరుగు పోతుంది. ఎందుకంటే మనం ఆడొచ్చి పడేసే అంత సీన్ మనకు లేదు, మనంతరం మనమే పడిపోతూ ఉంటాం, అర్థమైందా? కానీ వాడి మీద తోస్తాం. సాతానుడు పడేసాడంటే వాడేమంటాడు తెలుసా, సార్ వీడెవడో నాకు తెలియదు అంటారు చాలా స్పష్టంగా. అంటే సాతానుడికి తెలియని వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో వాళ్ళు ఉంటారు కదా, యాజకులు కొడుకులు, పౌలు బోధిస్తున్న యేసు నామంలో బయటికి రా అంటాడు. బయటకు వచ్చి మాకు యేసే తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవడోరా అని అడిగాడు. అర్థమైందా? కాబట్టి మనం ఆ కేటగిరీ, నువ్వు ఎవడోరా అనే కేటగిరీ మనం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి సార్. మరి సాతానుడు ఎవరి దగ్గరికి వెళ్తారంటే సిరాజ్ గారు, దేవసాయం గారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంటే పెద్ద ఆయన కాదు, కింద ఆయన. ఇక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన బిలిగ్రాము, బక్సింగ్ గారు అలాంటి వాళ్ళు చూసుకుంటాడు. మన దగ్గరికి రాడు. సాతానుడు వచ్చి పడేశాడు అని అంత సీన్ మీరు తెచ్చుకోవద్దు అనవసరంగా, అర్థమైందా? మీరు అంత ఎక్కువ ఆలోచించుకోవద్దు మీ గురించి మీరు, అర్థమైందా? మీ గురించి మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది. సో ఇవి టెరిటోరియల్ స్పిరిట్స్ అంటే ఊరినే రఫ్గా చెప్తున్నాను. సరే, ఇది ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన రఫ్లీ ఆయన ఎప్పుడు చేసి ఉంటాడు? 607 నుంచి 70 ఏళ్ళు, 609 నుంచి 70 ఏళ్ళు వెనక్కి తీసుకుంటే 539 క్రీస్తు పూర్వం 539. ఏమంటే 70 ఏళ్ళని 539 రాశారేంటి సార్? 70 ఏళ్ళని 677 రాయాలి కదా, లేదా 679 రాయాలి కదా అని అంటారు. మీకు తెలుసు కదా డేటింగ్స్ ఎలా ఉంటుందో. సో ఇది ఇయర్ 1 అనుకున్నాం అనుకోండి, బీసీ అన్నీ తగ్గుకుంటే వెళ్తాయి. ఇది ఎక్కుకుంటూ వస్తుంది, అది పరిస్థితి. ఓకే, సో ఇది మనం తగ్గుకుంటూ వెళ్తే మనకి దగ్గర అవుతుంది అనమాట. మనకి 70 ఏళ్ళు దగ్గర అయింది అంటే 539 బీసీ. ప్రాబబ్లీ 539 బీసీలో దానియేల్ గారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది. దానియేల్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి రాజ్యం బబులోన్ రాజ్యం. దానియేల్ గారు ఈ ప్రార్థన చేసినప్పుడు ఉన్నటువంటి రాజ్యం పారసీక రాజ్యం. మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, రఫ్గా మీకు స్టోరీ లాగా చెప్తున్నా. ఈయన 539లో ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు. తర్వాత కోరేష్ అనేటువంటి అప్పుడు ఆయన ఉన్నాడు కదా, పారసీక రాజుల్లో మొట్టమొదటి మహాచక్రవర్తి సైరస్ ద గ్రేట్ అని అంటారు. ఆ కోరేష్ అనేటువంటి ఆయన ఒక తాకీదుని ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చాడంటే ఆయన అక్బర్ లాంటోడు. ఏంటి అక్బర్ లాంటోడు అంటే, మన అక్బర్ గారు ఉన్నారు కదా, ఎవరు మొఘల్ రాజు అక్బర్ ఉన్నాడు కదా. అక్బర్ ఏమనుకున్నాడంటే తన రాజ్యం సమాధానంగా ఉండాలంటే, తన రాజ్యం విస్తరించాలంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మతాలు హ్యాపీగా ఉండాలి. అది ఆయనకు ఉన్నటువంటి కోరిక. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆయన ముస్లిం, గొడవ లేకుండా ఉండటానికి ఒక హిందూ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఒక హిందూ ఉంటే కనుక గొడవ లేకుండా ఉంటుందని. అందుకని ఒక హిందూ భార్య ఉంటుంది, ఒక ముస్లిం భార్య ఉంటుంది. అంతేకాకుండా ఆ టైంలో ఆయన ఫ్రాన్సిస్ జేవియర్ గారి తాలూకా వాళ్ళు గోవాలో ఉంటే వాళ్ళని పిలిపించుకున్నాడు. ఎవరు? అక్బర్ గారు పిలిపించుకొని, అయ్యా మీ యేసుప్రభు గురించి చెప్పండి అని సిరీస్ ఆఫ్ టాక్స్ జరిగాయి. ఆ టాక్స్ అన్నీ విన్నారు. ఆయన విని అటు క్రైస్తవత్వం అంటే ఏంటో తెలుసుకున్నాడు, ఆయనకి ఇస్లాం తెలుసు, హిందూ మతం తెలుసు. వీటన్నిటినీ కలిపి ఒక కిచిడీ మతాన్ని తయారు చేశాడు. దీన్నే ఇలాహి అంటారు. అర్థమైంది కదా. అంతేకాకుండా ఆయన డబ్బులు ఇచ్చి, అంటే ఉత్తర భారతదేశంలో అతి పురాతనమైన చర్చిల్లో ఒక చర్చి అక్బర్ కట్టించాడు. అందుకనే దాన్ని చర్చ్ ఆఫ్ అక్బర్ అంటారు. ఓకే, ఇది 1599 బీసీ ఏడీలో కట్టింది. ఇది మనకి ఆగ్రాలో ఉంటుంది. ఆగ్రా ద చర్చ్ ఆఫ్ అక్బర్. మీరు ఒకవేళ గూగుల్ చేశారనుకోండి ది చర్చ్ ఆఫ్ అక్బర్ అని, ఆ చర్చ్ మీకు కనబడుతుంది అనమాట. దాంట్లో క్రైస్తవుల్ని ఆరాధించుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన వెసులుబాటు కల్పించాడు. ఈ అక్బర్ గురించి మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఆయన వేరే మతస్థులతో గొడవ ఎందుకు, ఆ దేవుళ్ళు కూడా మనం ప్రార్థన చేద్దాం, మన రాజ్యం బాగుండాలి. ఇది ఆయనకున్న కోరిక. సేమ్ టు సేమ్ కోరేష్ గారి కోరిక కూడా అలాంటిదే. కోరేష్ గారు ఏమంటారంటే, అయ్యా మీరు వెళ్ళండి, మీ దేవుడిని కొలవండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి, మీ దేవుడు ప్రార్థన చేసేప్పుడు నా గురించి కూడా ఒకసారి చెప్పండి, ఇది అన్నమాట అని. ఆ టైంలో శేష్ బజార్ అనేటువంటి ఆయనేమో గవర్నర్ లాంటోడు అనుకోండి, యాజకుల్లాగా యెహోషువ అనేటువంటి ఆయన, వీళ్ళిద్దరినీ పంపించి ఆయన పంపించేటప్పుడు 5,000కు పైగా ఎత్తుకొచ్చిన సామాన్లు ఉన్నాయా, ఆ సామాన్లన్నీ ఇచ్చేశాడు. ఇవన్నీ మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది.
ఓకే, ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివితే నేను చెప్పినటువంటి ఈ హిస్టరీ అంతా మీకు వరుసగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఎప్పుడు చదువుకునేప్పుడు ఈ ఈ ఈ చరిత్రకు సంబంధించిన బుక్స్ అన్నట్లు ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ వచ్చేస్తే మనకి చక్కగా లింకులు దొరుకుతాయి అనమాట. ఓకే, అప్పుడు ఒక ఐడియా మనకు వస్తుంది, రైట్. సో 5,000కు పైగా ఆ వస్తువులను ఇచ్చి వెనక్కి పంపించేశాడు. అయిపోయింది. వీళ్ళు వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసినప్పుడు 539 లేకపోతే 538 అలాగ వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత శేష్ బజార్ గారు, జాషువా గారు వీళ్ళు వచ్చిన తర్వాత సుమారు 47,000 మంది వెనక్కి వచ్చారు. సుమారు 47,000 మంది, మేబీ చిల్లర ఉంటారు కొంతమంది వచ్చారు. వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఇరాక్, ఇరాన్ దేశాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి రావాలి? బబులోన్ దగ్గర, మన పేరంటే యెరూషలేం దగ్గర రావాలి. రఫ్గా ప్రయాణం 50 నుంచి 60 రోజులు పట్టుద్ది. రఫ్గా ప్రయాణం 50 నుంచి 60 రోజులు పట్టుద్ది. ఎందుకంటే ఇంత గుంపుగా వస్తారు కదా, వాళ్ళు తిన్నగా రారు. వాళ్ళు ఎలా వస్తారంటే ఏదన్నా ఒక నది పట్టుకుంటారు, ఏదన్నా ఒక నది, ఆ నది ఒడ్డును నడుచుకుంటూ వస్తారు వాళ్ళు. ఎందుకని నది ఒడ్డును నడుచుకుంటూ వస్తారు? నదులు నీళ్లు ఉంటాయి కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది ఉర్ అంటే ఏంటి? అబ్రహాం గారు పుట్టినూరు. ఇది దేవుడు రమ్మన్నటువంటి దేశం, ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి కనాను దేశం. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా రాడు అబ్రహాం గారు, ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తాడు. అర్థమైందా? స్ట్రైట్గా వస్తే 500 కిలోమీటర్లు, కానీ 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆయన. 1800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 1800 కిలోమీటర్లు. ఎందుకు అలా ప్రయాణం చేసి వచ్చిందంటే, ఈ 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చచ్చుండేవాడు. ఎందుకంటే మధ్యలో నీళ్లు ఉండే ఎడారి. కాబట్టి ఆయన ఉర్ నుంచి ముందుకు హారాన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ నడక ఎక్కడ నడిచింది? యూఫ్రటీస్ నది పక్కన నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఆయనకి బోళ్ళు మందలై ఉంటాయి కదా, నీళ్లు కావాలి కదా. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో నదిని పట్టుకొని ఇలా కిందకు వచ్చాడు. సో వాళ్ళ ప్రయాణాలు అలా ఉంటాయి. అందుకనే ఇప్పుడు జరిగేటువంటి ప్రయాణపు టైం కంటే వాళ్ళకి ఎక్కువ పట్టేది. ఎందుకంటే వాళ్ళకి వాటర్ సోర్స్ ప్రాముఖ్యం అన్నమాట. దాని పక్కన నడుచుకుంటూ రావటం అనేది వాళ్ళకి అలవాటు. సో వీళ్ళు ఒక 2 నెలలు నడుచుకొని వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత పరిస్థితులంతా చూశారు. అంతా ఇరిగిపోయి అన్నీ దెబ్బ అయిపోయి పాడైపోయింది. ఎందుకంటే దగ్గర 70 ఏళ్ల క్రితం అది పాడైపోయింది, కూలిపోయింది, పడగొట్టేసి వెళ్ళిపోయాడు. దాని జోలికి ఇంకెవడు రాలేదు. ఇప్పుడు వాటిని అంతా సెట్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే పునాది వేద్దామని పునాది వేశారు. పునాది వేసినప్పుడు 2 రకాలైన రియాక్షన్స్ వచ్చినాయి. 2 kinds ఆఫ్ రియాక్షన్స్. ఒక రియాక్షన్ ఏమో సంతోషం, పునాది వేస్తాం, దేవునికి మందిరం కడతామని. రెండో రియాక్షన్ ఏంటంటే ఏడుపు. ఈ ఏడుపు ఎందుకు? ఈ నవ్వెందుకు? నవ్వెందుకంటే పునాదేశం, దేవునికి మందిరం కడతాం అనేది కుర్రోళ్ళు చేసిన పని. కుర్రోళ్ళు 50 ఏళ్ళు లోపు ఉన్నటువంటి కుర్రోళ్ళు అంతా కలిసి నవ్వింది. వాళ్ళల్లో కొంతమంది 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, 80-90 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే ఇదివరకు మందిరం ఎలా ఉండదో వాళ్ళకి తెలుసు. అలా కట్టగలమా? అంత మందిరం కడతాం మనకు వల్ల అవుద్దా? ఆ మందిరం కోల్పోవడానికి కారణం మనమే కదా అని వాళ్ళు దుఃఖంతో ఏడ్చారంట. ఇది జరిగిన విషయం. ఓకే, ఇది రఫ్లీ 538 లేకపోతే 537 ఆ ప్రాంతంలో ఆ పునాది వేయటం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఆ లోకల్ పీపుల్ ఉన్నారే, ఎవరు ఆల్రెడీ యెరూషలేంలో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారే, వాళ్ళకి భయం పట్టుకుంది. అరే వీళ్ళు మందిరం కడితే వీళ్ళని ఆపడం వల్ల కాదు, కాబట్టి వీళ్ళు మందిరం కట్టకుండా ఆపేయాలి. ఈ మందిరం కట్టకుండా ఆపేయాలంటే మనం ఏం చేయాలి అని నాయకులు ఉంటారే వాళ్ళు పిలిచారు. రే మందిరం కడతాను, మీకు డబ్బులు ఎక్కడే చెప్పండి. సార్ అలా అంటారేంటి సార్, రాజుగారే పంపిస్తున్నారు నా సార్ మాకు నెల డబ్బులు. ఎవరు? కోరేష్ గారు డబ్బులు పంపిస్తున్నారు కదా, ఆయన ఇక్కడికి వచ్చి చూస్తాడా? చూడట సార్, చూడట కదా, రిపోర్ట్ పంపించాల్సింది మీరే కదా. అవును సార్, మీరు పని చేయండి, మందిరం కడుతున్నావురా అని రాజుగారికి రిపోర్ట్ పంపించేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు సొంతగా ఇల్లు కట్టుకోండి సార్, మీరు సొంతగా పార్కులు అవి కట్టుకోండి, మీరు సొంతగా రోడ్లు అవి కట్టుకోండి, మీరు హాయిగా ఉండొచ్చు, ఈ మందిరం కడితే మీకు వచ్చేముంటుంది అని కొంతమంది నాయకులకి ఒక చెడు తలంపు వేశారు. అది కరెక్టేరా, మన డబ్బులు వస్తున్నాయి, అనవసరం మందిరం కట్టుకోవటం ఎందుకు అని ఎవడకాడు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అర్థమైందా? ఈ ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టి అలాగా కట్టేసుకుంటూ ఒక 16 సంవత్సరాలు ఆ మందిరం జోలికి ఎవడ వెళ్ళాం. ఏముందయా 16 సంవత్సరాలు అంటే పునాది రాయి ఉంది, అంతే, ఇంకేం లేదు.
ఇంకేం లేదు, శంకుస్థాపన చేసినట్లు ఉంది అంతే, ఇంకేం లేదు. ఇక వీళ్ళు మాత్రం బలాదూరు బతికేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన పేరు హగ్గై. ఇంకో ఆయన కూడా పంపించాడు, ఆయన పేరు జకర్యా. వీళ్ళిద్దరూ పేర్లలే. ఎవరు? హగ్గై, జకర్యా. వీళ్ళిద్దరికీ ఒకటే పని ఏంటి అని అంటే, మందిరం కట్టకుండా ఎవరి దారిని ఆడు మూలలో కూర్చున్న వాడిని బుద్ధి ఉందా లేదరా? మందిరం కట్టమని దేవుడు ఇక్కడ పంపిస్తే మీరు మందిరం కట్టకుండా మీ ఇల్లు కట్టుకుంటారా అని తిట్టి, ఎలా అండి మందిరం కట్టండి అని వాళ్ళని బెదరగొట్టి, వాళ్ళని తిట్టి, వాడు కళ్ళు తెరిపించి మందిరం కట్టేటట్లు చేయటం అనేది ఈ ఇద్దరు ప్రవక్తల యొక్క పని. ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఒక ప్రవక్త గారి పేరు హగ్గై, ఇంకో ప్రవక్త గారి పేరు జకర్యా. అయితే వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే, హగ్గై గారు ఆయన నా టైపు, అంటే క్విక్గా టకటకా జవాబులు చెప్పేసి వెళ్ళిపోవడం, వాయించేసి వెళ్ళిపోవటం, ఎక్కువసేపు మాట్లాడతాను వాడు. మాట్లాడింది పని అయిందా లేదా చూసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మొత్తం చాలా స్పష్టంగా చెప్పాలంటే 120 రోజులు ప్రవచించేసి ఆయన వెళ్ళిపోయాడు అంతే. బస్ 120 days ప్రవచించేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రవచనాలు డేట్లతో సహా మనం చెప్పచ్చు. మొదటి ప్రవచనం ఆగస్టు 29వ తారీఖు 520 BC. రెండో ప్రవచనం అక్టోబర్ 17వ తారీఖు 500 BC. మూడో ప్రవచనం డిసెంబర్ 18వ తారీఖు పొద్దున్న. నాలుగో ప్రవచనం డిసెంబర్ 18వ తారీఖు సాయంత్రం. బస్ అంతే, అయిపోయింది. ఆయన ప్రవచించి మళ్ళీ సీన్లో కనబడ్డాను. ఇంతేనండి డేట్లో 4 ప్రవచనాలు, 38 వచనాలు, 2 అధ్యాయాలు. ఇది హగ్గై రాసినటువంటి విషయం. అయితే ఈ హగ్గై ప్రవచనంలో కూడా ఏముంటుందో మీకు చెప్పేస్తా స్టోరీలాగా. దేవుడు హగ్గై దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రజలతో చెప్పోసారి బుద్ధుందా లేదా, వాళ్ళు నా మందిరం కూలిపోయి ఉంటే వీళ్ళు ఇల్లు కట్టుకొని తిని తాగి తందనాలాడుతూ ఉంటారా, మర్యాద ఉందా వాళ్ళకి, బుద్ధుందా లేదా అన్నాడు. ఇది మొదటిది. రెండోది, జాగ్రత్త, నాకు కోపం వచ్చిందంటే వేరుగా ఉంటుంది, మీరు ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు, ఎంత తాగినా కూడా దాహం తీరదు, ఎన్ని బట్టలు వేసుకున్నా కూడా మీకు ఆనందం ఉండదు, జాగ్రత్త, మీరు బోల్డు ధాన్యం సంపాదిస్తారు, పురుగులు తినేస్తాయి, మీరు బోల్డు పంటలు వేస్తారు, వరదలు వచ్చి వర్షాలు వచ్చి పాడైపోతే అవన్నీ నేనే చేస్తా అని బెదిరించాడు దేవుడు. ఆ విషయం హగ్గై గారు వాళ్ళు చెప్పాడు. చెప్తే, అయ్యో మేము తప్పు చేశాం సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని క్షమించండి సార్ అని వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పటికి శేష్ బజార్ అనేటువంటి గవర్నర్ పక్కకి వెళ్ళిపోయాడు, కొత్త ఆయన వచ్చాడు. ఇక ఆయన తర్వాత ఈ జోషువా మాత్రం అలాగే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేసి క్షమాపణ అడిగారు. పెద్దలు కూడా క్షమాపణ అడిగి ప్రార్థన చేశారు. వాళ్ళు క్షమాపణ అడిగారు, దేవుణ్ణి ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు, అది లోన్ జరిగింది. దానికి రుజువు ఏంటి అని అంటే, వాళ్ళు మందిరాన్ని కట్టడం మొదలుపెట్టేశారు. ఇది మొదటి అధ్యాయం అండి, 15 వచనాలు. మొదటి అధ్యాయం 15 వచనాలు గుర్తుపెట్టుకోవడం 4 మాటలు చెప్తాను. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, దేవుడు ఛాలెంజ్ చేశాడు, బుద్ధుందా లేదా అనేసి. ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్, సవాల్, ఆ మాట గుర్తుపెట్టుకుంటే సరిపోదు. రెండోది, మీరు మాట వినకపోతే కనుక మీకు చాలా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కర్స్. రెండో మాట కర్స్. మొదటిది ఛాలెంజ్, రెండోది కర్స్. మొదటిది సవాలు, రెండోది శ్రమ. ఇక మూడోది, వాళ్ళు కన్ఫెస్ చేశాడు, సంతాపం కన్ఫెస్ చేశాడు. నాలుగోది, కన్ఫెస్ చేసింది లోన జరిగితే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, బయట సేవ చేయడం మొదలుపెట్టారు. 4 Cలు: ఛాలెంజ్, కర్స్, కన్ఫెషన్, కన్స్ట్రక్షన్. 4 పదాలు, 15 వచనాలు అయిపోద్ది స్టోరీ. ఓ స్టోరీలో అలా ఉంది కదా, ఈజీ గుర్తుంటుంది కదా. ఓకే, చాలా సింపుల్గా. ఇది 15 వచనాలు. ఓకే, మొదట దేవుడు తిట్టాడు, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి. రెండో, దేవుడు కోపం వస్తే ఏం చేస్తో చెప్పాడు. దాంతో వీళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది, సంతాపం వచ్చింది, ఏడ్చారు. అది లోనే దాచుకోకుండా పని చేయడం మొదలుపెట్టారు. ఇది అయిపోయిందండి. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్లో ఉండేటువంటి విషయం. వీళ్ళు ఈ విధంగా పని చేస్తూ ఉండేటప్పటికీ కొంతకాలానికి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, మనం మందిరం కట్టగలుగుతామా అనేది. సో ఒక గ్యాప్ తర్వాత, ఆగస్టు 29 తర్వాత అక్టోబర్ 17, అర్థమైందా? ఈ గ్యాప్ తర్వాత మధ్యలో సెప్టెంబర్ మాసం ఉంది కదా, అది దాటిన తర్వాత అక్టోబర్ 17వ తారీఖున, ఏంటి కంగారు పడతారు, డబ్బులు నేను ఇస్తానయా,
డబ్బులు నేను ఇస్తాను అని ఆయన ఆదరించడం మొదలుపెట్టాడు, ధైర్యపరచడం మొదలుపెట్టాడు. మీకు విషయం తెలుసా, ఇదివరకు మందిరం కంటే అద్రిపోద్ది మీరు కొట్టకతే మందిరం, నేను చూసుకుంటానుగా, మీకు అవసరమైన నేను ఇచ్చుకుంటాను, నేను అర్థమైందా అని వాళ్ళని కంఫర్ట్ చేశాడు. 2వ అధ్యాయానికి మొదటి మాట కంఫర్ట్ చేశాడు. ఈ కంఫర్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది విషయాల్ని కొన్ని లైట్గా తీసుకోవడం మొదలుపెట్టారు, విషయాల్ని కృత్రిమ పద్ధతుల్లో పనిచేయడం మొదలుపెట్టారు. ఎలా అంటే కొంతమంది పవిత్రంగా జీవిస్తున్నారు, కొంతమంది అంత పవిత్రంగా ఉంటలా, వీడిని అంటుకుంటే ఆడి పవిత్రత మనకు వస్తుందిలే అని అనుకుంటున్నారు. మనం కూడా ఇప్పుడు ఈ టైంలో అదే కదా చేసేది. ఎవరన్నా మంచి ప్రార్థనా పరమైన స్పీకర్ ఉంటే ఆయన్ని తాగితే అదేదో భక్తి మనకు వస్తుందని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. లేకపోతే దిండి కింద బైబిల్ పెట్టుకుంటే, బైబిల్ మీద చేయి పెట్టుకుంటే అదేదో పవిత్రత మనకు వస్తూ అనుకుంటాం కదా. ఆ టైపులో వీళ్ళు ఏం చేశారంటే ఈ భక్తి కలిగిన వాళ్ళని ఏదో పట్టుకొని ఆ పవిత్రత మనకు వచ్చేస్తుందేమో అని అనుకున్నారు. అందుకనే దేవుడు ఒక చిన్న కంపారిజన్ ఇచ్చాడనమాట, ఒక చిన్న కంపారిజన్. అరే ఒకడేమో స్నానం చేశాడురా బాగా, ఇంకోడు అస్సలు స్నానం చేయలేదురా, మురికి కంపు కొడుతున్నాడురా. అయితే ఈ మురికోడు కంపు కొట్టేవాడు ఆ స్నానం చేసేవాడిని తాకితే ఆడి శుద్ధత ఈడికి వస్తుందా, ఈడు మురికి ఆడికి అనుకుంటుందా? కదా మీకు ఆ మాత్రం సింపుల్ జ్ఞానం లేదరా, ఆ సింపుల్ లాజిక్ లేదా మీకు? పరిశుద్ధత ట్రాన్స్ఫర్ అయ్యేది కదరా, లోన్ నుంచి రావాలి బయటికి అని ఒక చిన్న కంపారిజన్ ఇచ్చాడు. ఇది అయిపోయింది. ఇక ఈ చివర దాంట్లో ఆయన ఏం చేశాడంటే జెరుబ్బాబెల్ని పిలిచి, అయ్యా నేను దావీదు గారికి ఒక వాగ్దానం చేశా, ఈ సింహాసనం మీద ఆయన తాలూకా వాడు ఎప్పుడు వాడు కూర్చుంటాడని, ఇంతకాలం బ్రేక్ వచ్చింది దీన్ని బట్టి, కాబట్టి నేను మళ్ళీ నీకు రింగు పెట్టి, అంటే తప్పైన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? రింగు పెట్టాడు. అంటే కొడుకుగా ఉండకుండా వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ రింగు పెట్టి నువ్వు నా కొడుకు అని వాళ్ళు చెప్పావు కదా, ఆ విధంగా కావనెంట్ రీఇన్స్టేట్ చేయడానికి, నిబంధన తిరిగి నెలకొల్పుకోవడానికి నా ముద్ర వంగరంగా నేను చేసుకుంటున్నాను, దా కూసో అని ఆయనకి ఒక కావనెంట్ లేకపోతే ఒక నిబంధన చేసుకోవటం మొదలుపెట్టింది. 7 సీలు అండి హగ్గై. మొదటి 4 సీలు ఛాలెంజ్, కర్స్, కన్ఫెషన్, కన్స్ట్రక్షన్. 2వ అధ్యాయానికి 3 సీలు, ఒకటి కంఫర్ట్, 2వది కంపారిజన్, 3వది కావనెంట్. అయిపోయింది కదా. ఇది మొత్తం 38 వచనాలు. ఇది హగ్గై. దీంట్లోంచి మనం ఓవరాల్గా మీకు పిక్చర్ ఇచ్చేసిన తర్వాత దీంట్లోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం, ఎందుకంటే అన్నీ నేర్చుకోలేం. మీకు రఫ్గా బుక్ గురించి ఒక ఐడియా ఇచ్చేసాను కాబట్టి మీరు ఇంటికెళ్ళి ఈ 38 వచనాలు చదువుకుంటే మీకు ఇంకా చాలా థాట్స్ వస్తాయి. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్. అన్నీ ఇవ్వలేం, కొన్ని మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. బై ద వై ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు అక్టోబర్ 17వ తారీఖున 2వ కావనెంట్ వచ్చిందని చెప్పాను కదా, 2వ దర్శనం వచ్చిందన్నాను కదా హగ్గై ద్వారా. ఆ అక్టోబర్ 17వ తారీఖున దర్శనం వచ్చినటువంటి ఆ టైంలో జకరియా గారు సీన్లోకి వచ్చారు. ఆ టైంలో ఈయన డిసెంబర్ 18తో ముగిచ్చేశాడు, ఆయన మాత్రం 3 ఏళ్ళు కొనసాగాడు. ఎవరు? జకరియా గారు. మీకు అర్థమైందా? సో ఈయన పని ఏంటంటే స్టార్ట్ చేసి వదిలేయటం, ఆయన పని ఏంటంటే ముందు కొనసాగేటట్లు చేయటం. కాబట్టి 520లో హగ్గై గారు జకరియా గారు సీన్లోకి వచ్చారు, మందిరం కట్టడం మొదలైంది. అర్థమైందంటే రఫ్లీ 517 లేకపోతే 16, 3 ఏళ్లలో లేకపోతే 4 ఏళ్లలో మందిరం పూర్తి అయిపోయింది. ఓకే అండి, మందిరం పూర్తయింది. ఇప్పుడు మనకి ఎలాగ సెట్ అవుద్దో చూడండి. ఇప్పుడు దేవుడు 70 సంవత్సరాల్లో మీరు వెనక్కి వచ్చేస్తారు, 70 సంవత్సరాల తర్వాత మందిరం కట్టబడుతుంది అన్నాం కదా. ఇప్పుడు మనకి 2 డేట్స్ ఉన్నాయి. ఇదేం డేట్? ఇది చెరలోకి తీసుకెళ్ళిపోయిన డేట్. ఇదేం డేట్? ఇది మందిరం పడగొట్టేసిన డేట్. ఓకే, ఈ డేట్ ఏంటి? ప్రజలు వెనక్కి వచ్చిన డేట్. కరెక్టే 70 ఏళ్ళ తర్వాత, కరెక్ట్గా 70 ఏళ్ళ తర్వాత ప్రజలు వెనక్కి వచ్చారు. 609, 70, 539 వెనక్కి వచ్చారు. ఇది మందిరం పడగొట్టేసిండే, ఇది మందిరం కట్టిండే, అది కూడా 70 ఏళ్ళే. అది కూడా 70 ఏళ్ళే. మందిరం పడగొట్టిన 70 ఏళ్ళకి మళ్ళీ కట్టేశారు, చెరలోకి తీసుకెళ్ళిన 70 ఏళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మీకు అర్థమైంది కదండి. సో ఇవి డేట్స్ రఫ్గా, ఈ డేట్స్లో మనం చూస్తాం. తర్వాత మనకి ప్రవక్తలు ఉన్నారే, ఈ ప్రవక్తల్ని 3 రకాలుగా అంటారు.
చెరకు ముందు ప్రవక్తలు, చెరలో ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు. చెర తర్వాత ముగ్గురు ప్రవక్తలు. ఎవరంటే మొదట హగ్గై, రెండోది జకర్యా, మూడోది గోడ కట్టేసిన తర్వాత మాట్లాడిన ప్రవక్త ఎవరైనా మలాకి, ఆయన చివరి. ఓకే, సో 420 ఆ ప్రాంతం దాకా మాట్లాడాడు మలాకి. ఓకే, సో అక్కడ దాకా మనకి పాత నిబంధనలో చారిత్రకమైనటువంటి ఆధారాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. నెహెమ్యా కానీ మలాకి కానీ చూస్తూ ఉంటే కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఇది జరిగిన 100 ఏళ్ల తర్వాత, ఇది జరిగిన దగ్గర 100 ఏళ్ల తర్వాత మలాకి సీన్లోకి రావడం జరిగింది. సో మీకు రఫ్గా ఒక ఐడియా. ఇది చెర తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు. చెరలో కొంతమంది ప్రవక్తలు పనిచేశారు. చెరలో పనిచేసిన ప్రవక్త ఎవరంటే దానియేలు. చెరకు ముందు చెరలో పనిచేసిన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఎజికేల్. చెరకు ముందు చివరిగా పనిచేసిన ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా ఇర్మియా. చెరకు ముందు లాస్ట్గా పనిచేసిన ప్రవక్త ఇర్మియా. చెరకు ముందు పనిచేసుకుంటూ చెరలోకి వెళ్ళినటువంటి ఆయన ఎజికేల్. చెరలో ప్రవక్తగా పనిచేసిన ఎవరైనా అంటే దానియేలు. చెర తర్వాత ఉన్నటువంటి ఆయన ఎవరంటే హగ్గై, జకర్యా, తర్వాత మలాకి. సో మీకు రఫ్గా డేట్లు అర్థమైనాయి కదండి. సో ఇప్పుడు కాబట్టి చెరకి ముందు అని అంటే ఇర్మియా గుర్తొస్తాడు. చెరకి ముందు చెరలో అంటే మనకి ఎజికేల్ గుర్తు రావాలి. కేవలం చెరలోనే మాట్లాడినాడు అంటే దానియేలు గుర్తు రావాలి. చెర తర్వాత అనగానే మనకి మలాకి, అదే హగ్గై, జకర్యా, మలాకి. సో రఫ్గా ఇవి డేట్స్ అండి. మైండ్లో ఇవి గుర్తుపెట్టుకుంటే బైబిల్ని మనం మైండ్లో ఒక పిక్చర్గా పెట్టుకొని ధ్యానం చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇప్పుడు దాకా మీకు ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చాను. హగ్గైకి ముందు ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది. ఇప్పుడు హగ్గైలో కొన్ని విషయాలు మాత్రం ధ్యానం చేద్దాం. అన్నీ కాదు కానీ కొన్ని, వాటిలోంచి మనం కొన్ని థాట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హగ్గై మొదటి అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గై ద్వారా యోధా దేశం మీద అధికారియు షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇప్పుడు ఈ వచనం 100% మనం ఇవన్నీ పేర్లు ఉన్నారా, మనకు నోరు కూడా తిరగట్లేదు, మనకు అనవసరం, దేవుడు దీంట్లో మనకు మెయిన్గా మాట్లాడేది ఏంటో అది చూద్దామని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. అది చాలా తప్పు. ఈ వచనాల్లో అసలు యాక్చువల్గా చరిత్ర బయటపడుతుంది అనమాట. ఎప్పుడు జరిగింది? నేను ఇందాక ఆగస్టు 29, 520 అనే మాట ఎలా చెప్పగలిగాను? ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇప్పుడు కోరేషు అనేటువంటి రాజు ఉండేవాడు, పారసీక రాజు. ఆ రాజుగారి తర్వాత సింబయాసిస్ అని ఒకడు ఉండేవాడు. ఆడు తర్వాత వచ్చాడు డైరియస్ I. కాబట్టి ఆ డేట్లు బట్టి ఆయన పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, 2వ నెల మొదటి రోజు తారీఖు ఏంటి కరెక్ట్గా చెప్పగలం. సో దీంతో మనకేమవుతుందంటే, మనం చదువుతుంది ఎవడో చెట్టు కింద కూర్చొని రాసినటువంటి పెట్టకథ కాదు, ఇది చరిత్ర. దిస్ ఈజ్ హిస్టరీ. హిస్టరీలో మనకి స్పష్టంగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఈ 3 ఉంటాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరో, ఈ 3 స్పష్టంగా ఉంటాయి. ఎప్పుడు అంటే డేట్ వచ్చేసింది 520 BC ఆగస్టు 29. ఎక్కడ అని అంటే పారసీక రాజ్యం యొక్క రాజధానిలో. ఎవరికి? ఇక్కడ దర్యావేషు అనేటువంటి రాజు ఉన్నటువంటి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ఎవరెవరితో మాట్లాడాడు? 2తో మాట్లాడాడు. ఎవరు ఆ 2? ఒక ఆయనేమో గవర్నరు, ఇంకొక ఆయనేమో యాజకుడు. 2తో మాట్లాడాడు. ఇది జరిగింది. ఇది మనకు కాంటెక్స్ట్ చాలా స్పష్టంగా. ఈ కాంటెక్స్ట్ని బట్టి మనం చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు మాట్లాడదలుచుకున్నాడు దేవుడు? సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్తున్నారే. ఇప్పుడు మందిరం కూలిపోయింది, మందిరం కట్టండ్రా అని చెప్పడం జరిగింది ప్రవక్త ద్వారా ఎవరెవరికి చెప్పాడు? 2కి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఆలోచిద్దాం. ఒక ఆయనేమో పాస్టర్ గారండి, ఇంకో ఆయనేమో ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ అండి, ఒక ఆయనేమో ఆఫీసరు. ఇప్పుడు జెరుబ్బాబేలు ఎవరో గవర్నర్, ఒక అధికారి. మరి యెహోషువ ఎవరో? ఆయనేమో మా భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు. అంటే దేవుని మందిరం, దేవుని రాజ్యం, దేవుని పరిచర్య చేయటం అనేది మనం అనుకునేటట్లు, మనం ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే క్లర్జీ అంటారు, లేకపోతే అది సిఎస్ఏ భాషలో
లేదు అనుకుంటే కనుక దేవుని సేవకులు మాత్రమే చేసే పని అని అనుకుంటారు. కాదు అని అనటానికి ఒక్క వచనం రుజువు. దేవుని సేవ ఎవరు చేయాలి? దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ చేయటం అనేది ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే నీ ఎంపిక కాదు, ఆబ్లిగేషన్, నీ బాధ్యత. నీ బాధ్యత. ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి దేవుని పిలుపు ఉంది నాకు అంటే పెచ్చ కోపం వస్తుంది నాకు. అంటే పిలుపు లేనివాడు ఎవడుంటాడు? ఎవడుంటాడు? నా భాష ఎలాగే ఉంటుంది. దేవుడు ఒకరిని రక్షించుకున్నారే మూలలో కూర్చారా, అవసరం ఉంటే పిలుస్తాను అంటాడా? అంట కదా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఉంటారు. ప్రతి టీంలో, అది ఫుట్బాల్ టీం అవనివ్వండి, క్రికెట్ టీం అవనివ్వండి, లేదా ఆర్మీ అవనండి. ఆర్మీలో ఒక జాతి ఉంటుంది, దాన్ని ఏమంటారు తెలుసా? రిజర్వ్ పోలీస్ అంటారు. అంటే అర్థం ఏంటి? అక్కడ ఖాళీ కూర్చొని ఉంటాడు, అవసరం అయితే దిగుతారు సీన్లోకి. రిజర్వ్ పోలీసులు దిగారా అంటారు. అంటే అంతకుముందు ఏం చేశారు? అటు ఎక్కకుండా కూర్చొని ఉన్నాడని అర్థం. అర్థమైందా? ప్రపంచంలో అన్ని చోట్ల రిజర్వ్ ఉంటారు. రిజర్వ్ లేని టీం ఒకటే, ఎక్స్ట్రా ప్లేయర్లు లేని టీం ఒకటే. ఏం టీం అది? సైన్యములకు అధిపతి యెహోవా టీం. ఆయన కెప్టెన్. ఆయన టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవడు ఉండడో, నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్ లాగా ఫీల్ అయ్యి సార్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నావంటే నేను కోపం మీద కొట్టాలా? పనిపాటు లేకుండా ఇంట్లో కూర్చున్నావురా అనాలా? దేవుడు నీలాంటి వాడికి ఏమని చెప్తాడంటే, చూడరా సామెతల్లో చూడ, చేమ దగ్గరికి వెళ్ళి చూడరా, 6 అడుగులు ఉన్నావు, ఏం లాభం? 6 ఇంచు కంటే తక్కువ ఉంటుంది చేమ, దాని దగ్గరికి వెళ్ళి చూడు, నేర్చుకో. అది ఖాళీగా ఉంటుంది ఎప్పుడైనా. మరి నువ్వేమో పనిపాటు లేకుండా దేవుడు పిలుస్తాడంటే ఏమనాలా? దేవుని పిలుపు మారు మనసు పొందిన ప్రతి ఒక్కడికి ఉంటుంది. ప్రతి ఒక్కడు పనిలో ఉండాల్సిందే. అయితే ఆస్ గిన్నిస్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, ద కాల్. పుస్తకం పేరు ద కాల్. ఏమంటాడంటే, ప్రతి క్రైస్తవుడికి 2 రకాలైన కాల్స్ ఉంటాయి అంటాడు. 2 రకాలైన పిలుపులు. ఒకటి జనరల్ అంట, మారు మనసు పొందంగానే వచ్చే పిలుపు, దా టీంలోకి వచ్చాయి. ఇది జనరల్. ఈ పిలుపు అందరికీ ఉంటుంది, విశ్వాసులందరికీ. విశ్వాసులంతా కూడా టీంలో ఉన్నప్పుడు 2వ పిలుపు వస్తుందంట కొంతమందికి. అందరికి రాపోవచ్చు, కానీ మొదటి పిలుపులో అందరూ ఉంటారు. 2వ పిలుపులో కొంతమందే ఉంటారు. మీకు అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటనంటే, క్రికెట్ తెలుసు కదా మీకు. క్రికెట్లో 11 మంది ఉంటారు ఆడేవాళ్ళు. అయితే అందులో ఒక కెప్టెన్. ఇప్పుడు 11 మంది గ్రౌండ్లో ఉన్నారు. ఇది జనరల్ పిలుపు, అందరూ గ్రౌండ్లోనే ఉంటారు. 11 మంది గ్రౌండ్లో ఉన్నట్లు. ఈ 11 మంది గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు కెప్టెన్ ఎవడో ఒకరిని పిలిచి ఆడికి బాల్ ఇచ్చి బౌలింగ్ చేయరా అనొచ్చు. అందరూ బౌలింగ్ చేయరు, కానీ అందరు క్రికెట్ ఆడతారు. అందరూ బౌలింగ్ చేయరు, కానీ అందరు క్రికెట్ ఆడతారు. అందరూ సేవ చేస్తారు, కానీ అందరూ పరిపూర్ణ సేవకులు కాకపోవచ్చు. అందరూ మిషనరీలు కాకపోవచ్చు. అందరూ పాస్టర్లు కాకపోవచ్చు, కానీ అందరూ సేవ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆడు బౌలింగ్ చేస్తాడు, నేను కూర్చుంటాను అంటాడు. గ్రౌండ్లో ఉన్నవాడు మొహం పగులుద్ది, బాల్ అడిగి వెళ్తే. అది విషయం. కాబట్టి నా భాష ఎలాగే ఉంటుంది అంటే, మీతో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా పవిత్రులు, చాలా గొప్పోళ్ళు. సిరాజ్ గారు, దేవసాయం గారు, వాళ్ళ భాషే చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనమేమో చాలా బజార్ భాష. అర్థమైందా? కొంచెం తేడా ఉంటుంది మీకు అనేసి. నేను కూడా అలాగ మాట్లాడుకో మీకు నిద్ర వస్తుందేమో అని. సో కాబట్టి మొహం పగులుద్ది బాల్ తగిలితే. కాబట్టి నువ్వు టీంలో ఉన్నావు, గ్రౌండ్లో ఉన్నావు, దేవుడు నిన్ను గ్రౌండ్లో తీసుకెళ్ళాడు, జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకో, ఆడియన్స్లో కూర్చున్నవాడు బిర్యానీ తినొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, లేకపోతే పల్లీలు తినొచ్చు, కానీ గ్రౌండ్లో ఉన్నవాడు తింటూ కూర్చోలేడు. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి పరిచర్య అంటే ఏంటో. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి మీ పొజిషన్ ఏంటో. గ్రౌండ్లో ఉన్నావు నువ్వు, గ్రౌండ్లో ఉన్నావు నువ్వు. ఆషామాషి కాదు. బాల్ నీ చేతిలో లేకపోవచ్చు, బౌలర్ కాకపోవచ్చు నువ్వు, కానీ గ్రౌండ్లో ఉన్నావు. 2 రకాలుగా నీ దగ్గర బాల్ వస్తుంది. ఎవడైనా కొడితే నీ దగ్గర బాల్ వస్తుంది, లేదా కెప్టెనే నీకు బాల్ ఇచ్చేయమంటాడు. ఏదైనా జరగవచ్చు. ఒకటి రియాక్షను, ఇంకోటి యాక్షను. రియాక్షన్ ఏంటంటే బ్యాట్స్మెన్ కొడితే నీ దగ్గర బాల్ రావడం. రెండోది యాక్షన్ ఏంటంటే కెప్టెన్ నీకు బాల్ ఇచ్చి బౌలింగ్ చేయమంటాం. బోత్ ఆర్ మినిస్ట్రీ.
సో ఇక్కడ ఈ ఒక్క వచనంతో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు తన ప్రవక్త అయినటువంటి హగ్గైని, అయ్యా యెహోషువకి వెళ్ళి చెప్పు, యాజకుడు కదా మందిరం కట్టమని అనలా. జెరుబ్బాబెలుని పిలువు, యెహోషువని పిలువు, వాళ్ళతో చెప్పు, ఈ విషయం చెప్పు. మందిరం కట్టేటువంటి బాధ్యత, దేవుడు చెప్పిన పని చేసేటువంటి బాధ్యత, దాన్ని మనం కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సంఘ నిర్మాణం యొక్క బాధ్యత, దాన్నే మనం కొత్త నిబంధనలో పరిచర్య బాధ్యత విశ్వాసులందరిది. నేను విశ్వాసిని కాదు సార్ అంటే ఓకే, నువ్వు ఆడియన్స్లో కూర్చున్నావు అని అర్థం. కూర్చొని ఎప్పుడు కూడా ఆడియన్స్లో కూర్చునేవాడు కబుర్లు వేరు, గ్రౌండ్లో ఉండేవాడు కబుర్లు వేరు. ఆడియన్స్లో ఉండే కబురు ఎలా ఉంటే చెప్తాను చూడండి. ఆడు బ్యాట్స్మెన్, మంచి బాల్ వచ్చింది, వికెట్లకు తగిలి అవుట్ అయిపోయాడు, సరిగ్గా ఆడలేడా, బ్యాట్ ఎలా ఓపచ్చుగా అంటాడు ఆడు. మరీ ఈజీ బాల్ రా, అవుట్ అయిపోయాడు. ఇది బయట ఉండేవాడు. నీకు అర్థమైందా? లాన్ ఉన్నవాడు అది ఈజీ బాలు, ఈజీగా అవుట్ అయ్యాడు అండో. నువ్వు పలానా ప్రసంగి ఇక్కడ ఎలా మాట్లాడంటే ఇలా మాట్లాడే అని అన్నావంటే నువ్వు ఆడియన్స్లో కూర్చున్నావు అని అర్థం. ఇప్పుడు నీకు అర్థమైంది? ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడేవాడు మాటలు వేరుకుంటే, పైన ఖాళీగా కూర్చొని ఐస్ క్రీమ్ తినేవాడు మాటలు వేరుకుంటాయి. నువ్వు ఐస్ క్రీమ్ చీకుతూ మాట్లాడే మాటలనే విషయం అర్థమవుతుంది నాకు. కంపారిజన్ బాగుందా? సో నువ్వు గ్రౌండ్లో ఉన్నావు, బయట ఉన్నావు, ఆలోచించుకో. బయట ఉన్నవాడు మాట్లాడి సరే. తర్వాత ఏమని చూద్దాం. సైన్యములకు అధిపతికి యెహోవా. ఈ మాట ఊరినే అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకోవడం మొదలు పెట్టానుకో చాలా చిరాకు అవుతుంది. ఏమంటారేమో 14 సార్లు అండర్లైన్ చేయాలి ఈ అధ్యాయంలో. 14 సార్లు, 14 టైమ్స్ సైన్యములకు అధిపతియగు యెహోవా. కానీ నేను అది ఎందుకు చెప్పానంటే, దీంట్లో 14 సార్లు ఉంది అని చెప్పడానికి కాదు. దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. ఏంటనంటే, మందిర నిర్మాణాన్ని టోటల్గా కంట్రోల్ చేస్తుంది ఎవరు? యెహోవా దేవుడు, సావరిన్ గాడ్. ఆయన నేపథ్యంలో నడుస్తుంది ఈ పని, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ పని, ఆయన అధికారం కింద నడుస్తుంది ఈ పని. అందుకని 15 + 23 38 వచనాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో 14 సార్లు సైన్యములకు అధిపతికి యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా అని కనబడుతుందంటే, దిస్ ఈజ్ టోటల్లీ ఆర్కెస్ట్రేటెడ్, టోటల్లీ కంట్రోల్డ్, టోటల్లీ అండర్ ద ప్లాన్ ఆఫ్ యావే. యెహోవా దేవుడి యొక్క చెప్పు చేతల్లో, కనుసైగల్లో నడుస్తుంది. మనకు అర్థమయ్యేటువంటి భాష. సో మొదటి ఛాలెంజ్ కోసం చూద్దాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లల్లో నివసించుటకు ఇది సమయమా? ఇది సమయమా? దేవుడు మొట్టమొదట భారం అనేది ఎలా పుట్టుకొస్తుంది? ఫ్రమ్ వేర్ వి గెట్ ద బర్డన్. హౌ గాడ్ ఇండ్యూసెస్ బర్డన్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితంలోకి భారము, బాధ్యత, పని చేయాలి అనేటువంటి తలంపు ఎలా పుట్టుకొస్తుంది? మిషనరీల యొక్క జీవితాలు చూసినా, ఒకవేళ సేవ చేయాలి ఏదో విధంగా అనేటువంటి ఆతృత కలిగిన వాళ్ళు చూసినా, ఒక విధంగా చెప్పాలంటే పాడైపోతున్న పరిస్థితి, పేట్రేగిపోతున్నటువంటి పాపం, దుస్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, అవి నిన్ను ప్రభావితం చేసి నేను వెళ్ళాలి అనే తలంపు ఉందే, దట్ ఈస్ కాల్డ్ బర్డన్. దట్ ఈస్ కాల్డ్ బర్డన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విలియం కేరీ గారు ఏం చేసేవాళ్ళంటే, ఆ టైంలో కెప్టెన్ కుక్ అని ఒక ఆయన ఉండేవాడు. కెప్టెన్ కుక్. ఈ కెప్టెన్ కుక్కి బ్రిటిష్ రాణి గారు డబ్బులు ఇచ్చి, ఆవిడ చేసే పని ఏంటంటే, పెద్ద పడవ ఒకటి ఆయనకి ఇచ్చి, ఆ పడవ మీద సైనికుల్ని ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఎల్లు ఎక్కడెక్కడ ఏ దీవులు ఉన్నాయో చూడు, ఎక్కడెక్కడ ఏ రాజ్యాలు ఉన్నాయో చూడు, అక్కడ దొరికేటువంటి వస్తువులు ఏంటో చూడు, అక్కడ ఉండేటువంటి లాభాలు ఏంటో చూడంటే కెప్టెన్ కుక్ వెళ్ళేవాడు. వెళ్ళి, మేడం అక్కడ ఒక దేశం చూసాం మేడం, ఆ దేశంలో బొగ్గు ఎక్కువ ఉంది. అవునా మేడం? ఆ దేశంలో కాపర్ ఎక్కువ ఉంది. అవునా మేడం? ఆ దేశంలో బాగా మనకి వసతులు దొరుకుతాయి. అవునా? అది మనం సొంతం చేసుకుందామని వెళ్ళిపోయేది. ఆ విధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలన్నిటిని కూడా బ్రిటిష్ పరిపాలనలో తీసుకురావడానికి కారణం ఎవరు అంటే కెప్టెన్ కుక్.
ఆయన వెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని కబ్జా చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇది అక్కడ ఉన్నటువంటి రాజకీయం. అయితే ఆ టైంలో విలియం కేరీ గారు చేసే పని ఏంటంటే, ఈ కెప్టెన్ కుక్ వెనక్కి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? కెప్టెన్ కుక్ దగ్గరికి. అయ్యగారు, మీరు ఏ దేశాలకు వెళ్ళారు, ఆ దేశాల బార్డర్ ఎలా ఉంటుంది, ఆ దేశానికి ఈ దేశానికి దూరం ఎంత ఉంటుంది, మీరు దక్షిణానికి వెళ్ళారా, ఉత్తరానికి వెళ్ళారా, పడమరకు వెళ్ళారా అంటే మనోడంతా చెప్పుకుంటూ వచ్చేవాడు. ఎవరు? కెప్టెన్ కుక్. ఆ చెప్పుకొని వచ్చిన దాన్ని మనసులో పెట్టుకొని, ఓహో ఈ దేశానికి 600 కిలోమీటర్లు దక్షిణాన్ని ఉన్నది, 300 కిలోమీటర్లు ఉత్తరానికి ఉందని ఆయన అక్కడ ఒక ఆస్ట్రేలియా బొమ్మ గీసేవాడు, అక్కడ న్యూజిలాండ్ బొమ్మ గీసేవాడు. ఆ విధంగా కెప్టెన్ కుక్ ఈయనకి ఇచ్చినటువంటి సమాచారంతో విలియం కేరీ గారు ప్రపంచ పటాన్ని తయారు చేసుకున్నాడు. ఈ ప్రపంచ పటాన్ని తయారు చేసుకొని ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ దీవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త అందలేదు. బ్రిటిష్ రాణి కోరుకునేది ఏంటంటే, దాంట్లోంచి మనకు వచ్చేటువంటి సారం ఏంటి, లాభం ఏంటి అని. విలియం కేరీ గారు ఈ పటాన్ని గీసుకొని ఆయనకు ఆలోచించింది, ఎంతమంది ప్రభువుని తెలియని వాళ్ళు ఉన్నారు అని. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకి అతి ఎక్కువ భారం భారతదేశం మీద ఇచ్చాడు. సో ప్రపంచ పటాన్ని పక్కకు వదిలేసి తనకున్నటువంటి ఊహల్లో భారతదేశం ఎలా ఉంటుందో నేల మీద బూడిదేసి ఆ బూడిద మీద నీళ్లు చల్లితే అది కొంచెం అట్టగట్టేసినట్లయితే దాని మీద ఏలుతో భారతదేశం బొమ్మ గీసి దాని మధ్యలో మోకరించి, ప్రభా చీకట్లో ఉంది ఈ దేశం, వెలుగులోకి నడిపించడానికి నన్ను తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేశాడు. సో దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని చూపించినప్పుడు అది మనలో భారం కలిగించాలి, భయాన్ని కలిగించకూడదు. ఇప్పుడు మీకేమని చెప్తానంటే, ఇది ఇంత పొడుగు కదా, మీకు సింపుల్ చెప్తాను. మీలో చాలామంది ఫేస్బుక్లో రీల్స్ చూస్తారు, మీలో చాలామంది టీవీలో న్యూస్ చూస్తారు. మనకి టీవీలో ఎక్కువసార్లు న్యూస్, ఒకవేళ 10 నిమిషాలు న్యూస్ ఉంటే అందుట్లో 7 నిమిషాలు ఈడు దాన్ని చంపేశాడు, ఈడు దాన్ని చంపేసింది, ఇది ఇక్కడ మానభంగమైంది, ఏమీ కనబడతాయి. అయితే ఇవన్నీ తెలుసుకొని పక్కనున్న అమ్మలక్కలకు చెప్పడానిక, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ బాగుందని కాలు ఎగరేసుకోవడానిక, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ నీలో భారాన్ని ఇండ్యూస్ చేసిందా? సింపుల్. దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మిషనరీ కాన్ఫరెన్స్లకి ఏం వెళ్ళక్కర్లా. చాలా సింపుల్గా నువ్వు రోజు చూసే రీల్స్, నువ్వు రోజు చూసేటువంటి న్యూస్ ఆర్టికల్స్, ఒకవేళ న్యూస్ పేపర్ చదివేట పరిస్థితి ఉంటే ఆ న్యూస్ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు నీలో కలిగేటువంటి స్పందన ఎలా ఉంటుంది? దేవుడు ఆ రిపోర్ట్ నీ దగ్గరికి ఎందుకు పంపించాడు? దేవుడు ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఎందుకు ఇచ్చాడు? హగ్గైకి దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నా మందిరం కూలిపోయి ఉంది, వీళ్ళేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఇది ఛాలెంజ్. సో దేవుడు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, బాగుంది, నీకు ఉద్యోగం ఉంది, బాగుంది, నీ కొడుకులు కూతుర్లు బాగున్నారు, మీ ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది, బాగుంది. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఎవడు ఆలోచిస్తాడు? నేనేమంటానంటే, నువ్వు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పామన్నట్లా, కానీ ప్రతి ఒక్కళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఇట్ డజంట్ నీడ్ ఎ లాంగ్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది 2 వేస్లో ఉంటుంది. ఒకటి, ఇట్స్ ఎ రియల్ పాజిటివ్ ఇంటెన్సిఫైడ్ యాక్షన్. రెండోది ఏంటి తెలుసా? ప్యాసివ్ అన్కాన్షియస్, ఒక విధంగా చెప్పాలంటే యాటిట్యూడ్. గాలి 2 రకాలు పిలుస్తాం మనం. గాలి 2 రకాలుగా. ఏంటి సార్ 2 రకాలు? ఒకటి ముక్కుతో నోటుతాను కాదు. ఇప్పుడు గాలి పిలుస్తున్నారు, మీరంతా గాలి పిలుస్తున్నారా? పిలవాలని పిలుస్తున్నారా? లేదు కదా. ఇది మామూలు పిలుస్తున్నారు, ఇది అన్కాన్షియస్, మామూలుగా వెళ్ళిపోతుంది పని. అయితే 2వ రకం గాలి పిలిచిన ఉంటుంది. ఏనంటే, సిరాజ్ గారి ఇల్లు 5వ అంతస్తులో ఉంది అనుకుందాం. మీరు వెళ్ళారు, ఆ రోజు కరెంటు పోయింది. ఏం చేయాలి? మీరు 5 అంతస్తులు మెట్లెక్కాలి. మెట్లెక్కి ఆయన ఇంట్లో ఎదురుగా సోఫా ఉంటుంది, కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు చేసే పని అంటే, ఇదేం గాలి పీల్చుడు? కావాలని గాలి పీల్చడం. ఎందుకంటే నీ యొక్క లంగ్స్ లేవా అంతసేపు పైకి ఎక్కేటప్పటికి పీల్చలేకపోతుంది. నువ్వు ఇంటెన్సిఫైడ్గా ఇంటెన్షనల్గా గాలి పీలుస్తున్నావు. అందుకే 2 రకాలు అన్నా. ఒకటి అన్కాన్షియస్గా ఎప్పటికప్పుడు జరిగిపోయేదే. రెండోది కావాలని చేసేటువంటి గాలి పీల్చు. ప్రార్థనలు కూడా 2 రకాలు.
ఒకటి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి పాయింట్లు పెట్టుకొని ప్రార్థన చేయటం, ఇది ఒకటి. ఇది ఉండాలా, రోజు 2 సార్లు 3 సార్లు లేదా 1 సారి. అయితే ఇది ఉన్నాయి. అయితే ప్యారలల్గా రోజంతా నడిచేది ఒకటి ఉంటుంది, ఎట్ ఎనీ గివెన్ టైం ప్రార్థన. అంటే ప్రతిసారి ప్రార్థన అంటే ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మొదలు పెట్టకల్లా. కొన్ని ప్రార్థనలు వింటే ఆ ప్రార్థన చేసినోడు చూసి గోప మీద కొట్టాలనిపిస్తుంది. ఏమంటారో చెప్పాను, ప్రార్థన చేస్తాను, ప్రభా గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని అంటే ఈ వారం అంతా రెస్ట్ తీసుకున్నారు నువ్వు అంటే ఈ మధ్యలో ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదా? ఏంట్రా ప్రార్థనకు అర్థం? ఇది వదిలేండి వారం. ఈ కొంతమంది ఇప్పుడు జనవరి 1వ తారీఖున ప్రభా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు అంటే మధ్యలో ఇంకెప్పుడు ఆయన టచ్ చేయలేదా? మీకు అర్థమవుతుంది? ఎక్కుతుందా మీకు? మీరు ప్రార్థన మొదలుపెట్టే పద్ధతిని బట్టి మీ స్పిరిచువాలిటీని గేజ్ చేయొచ్చు. ప్రార్థన మొదలుపెట్టే పద్ధతిని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తితో కాన్వర్సేషన్లో ఉన్నారనుకోండి, బ్రదర్ బాగున్నారని మధ్యలో అంటారా? అనరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన దేవసాయం గారు మాట్లాడుకుంటున్నామండి 10 నిమిషాల నుంచి. ఈలోగా సిరాజ్ గారు వచ్చారు, మళ్ళీ దేవసాయం గారు బాగున్నారు మొదలు పెడతాను. నేను మొదలుపెట్టాను కదా, కాన్వర్సేషన్ కొనసాగుద్ది కదా. ద వే ఐ టాక్ టెల్స్ హౌ ఈజ్ అవర్ రిలేషన్. దట్ ఈస్ వాట్ ప్రేయర్ ఈజ్. ప్రార్థనది. అయితే దేవుడు ఆ విధంగా వాళ్ళని ఛాలెంజ్ చేసి వాళ్ళలో ఒక బర్డెన్ క్రియేట్ చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇది ఛాలెంజ్ నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం. ఇప్పుడు 5వ వచనం నుంచి, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. 3 టైమ్స్ కనబడుతుంది. మొదటి అధ్యాయంలో నేను ఆదరిస్తున్నా అని 3 సార్లు కనబడుతుంది. 2వ అధ్యాయంలో ఓ విధంగా ప్యారలల్ సిస్టమ్లా నడుస్తూ ఉంటుందండి ఇది, రైట్? ఓకే, కన్సిడర్ కంఫర్ట్ అంటే మొదటి అధ్యాయంలో కన్సిడర్ ఆలోచించుకొనుడి, 2వ అధ్యాయంలో కంఫర్ట్ 3 సార్లు. ఓకే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందరని యెహోవా సెలవిచ్చున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా ఎందుకు ఆగిపోయాను అనుకుంటారు? కొన్నిసార్లు ఎందుకు ఆగిపోతారంటే అప్పుడు దాకా ఆయన ఆగాడు ఏంటో చూద్దామని ఆగుతారు. మీరు చూస్తారండి ఆ తర్వాత వర్డ్ ఏంటో, మీరు తర్వాత వర్డ్ చూస్తే మీకు టెన్షన్ స్టార్ట్ అవ్వాలి. మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలైపోవాలి. మీకు టెన్షన్ స్టార్ట్ అవ్వాలి. చాలా క్లియర్గా వెరీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయం. మీలో ఉన్నటువంటి బూజంతా తొలగిపోవాలంటే ఆ తర్వాత వర్డ్ మీకు అర్థం అవ్వాలి. ఏముందో తర్వాత వర్డ్ చెప్పండి ఎవరా? మనకు వచ్చినటువంటి కష్టాలు, మనకు వచ్చినటువంటి జబ్బులు, మనకు వచ్చినటువంటి ఇబ్బంది అన్నిటి కారణం ఎవరో తెలుసా? దేవుడే. చూడండి, అన్నిటికీ కారణం ఈ దేవుడే. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడే ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుట త్వరపడి చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశ మంచు కురవక ఉన్నది,
భూమి పండకై ఉన్నది, నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలిగి చేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలో క్షామము పుట్టించి ఉన్నాను. కొంతమంది ప్రార్థన చేస్తారు పాస్టర్లు, నాకు బాధ అనిపిస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఈ వాతావరణం నీ అధీనంలో పెట్టుకో. వాతావరణం ఎప్పుడైనా దేవుడి అధీనం దాటి వెళ్తుందా? తుఫాను దేవుడి యొక్క చెయ్యి దాటితే వచ్చేదా? దేవుడు ఆర్డర్ ఇస్తే వచ్చేదా? మీరు ఎందుకని ప్రార్థన చేస్తారు? ఆ ప్రార్థన అనోపంగా స్తోత్రం స్తోత్రం అంటారు మీరంతా. మీ రియాక్షన్ అది తందాన తాన. కొంచెమన్నా బుర్రపైకించాలి సార్, కొంచెమన్నా బుర్రపైకించాలి. దేవుడు సార్వభౌముడు. ఆయన అనుమతి లేకుండా మన ఎంటుక మొక్క కూడా ఉండదంట. ఎంటుక మొక్క, మత్తయి సువార్త 5వ అధ్యాయం, నీ ఎంటుక మొక్కలు లెక్కేశాను నేను అంటాడు ఆయన. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు 4 ఎంటుకలు ఎక్కువ పడితే అయ్యో ఎంటుకలు ఎక్కువ ఊడిపోతాయి రోబోట్ అని ఒకవేళ మీరు అన్నారనుకో, వెంటనే ఆయన మీతో మాడదా, ఎక్కువేం కాదులే 23 అంత బాగా ఎలా తెలుసు ప్రభావ, పీకింది నేనే అంటాడు ఆయన. నేను పీకితేనే ఊడేది, లేదా ఓడం. అంత కంట్రోల్ దేవుడికి మన మీద ఉన్నది. హీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ కంట్రోల్, సావరిన్ కంట్రోల్. కాబట్టి క్షామం వచ్చింది, లాభం లేదు, తృప్తి లేదు, నేను చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా నిలబడట్లేదు, నాకు కోళ్ళు ఉన్నాయి గుడ్లు పెట్టట్లేదు, కుక్కలు ఉన్నాయి పిల్లలు పడట్లేదు, విత్తనాలు వేస్తున్నాను ఫలం రావట్లేదు, దీని అంతటి కారణం నేనే అంటున్నాడు దేవుడు. నేనుగా చెప్పేదే, ఇట్స్ మీ. ఎందుకు? మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కాబట్టి. ఈ పంట ఆగిపోతే, తిండి ఆగిపోతే, తృప్తి లేకపోతే అప్పుడైనా నా దగ్గరకు వస్తారని. ఇది కచ్చి కొద్ది కాదు, క్రమశిక్షణ కోసం, మన కళ్ళు తెరిపించడం కోసం ఆయన చేసేటువంటి పని. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కర్స్ అని అంటారు. దేవుడు కర్స్ చేసేది కచ్చి తీర్చుకోవడానికి కాదు, మన మీద కక్ష సాధించడానికి కాదు, మనకు బుద్ధి రావడానికి, ఆయన వైపు తిరగడానికి. చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఇవన్నీ నేను చేశా. ఎందుకు చేశా? 16 సంవత్సరాలు మిమ్మల్ని కష్టపడి ఆ చక్రవర్తితో ఒప్పించి వాడు మనసుని మార్చి మిమ్మల్ని మొత్తం అంతా బంగారం తీసుకొని వెనక్కి రండిరా అంటే వచ్చి శంకుస్థాపన రాయేసి మొల్లో కూర్చుంటారా? మీ ఇల్లు మీరు కట్టుకుంటారా? మీరు ప్రార్థనలు చేస్తే ఎక్కువ శాతం మీరు చేసే ప్రార్థనలు ఏమంటాయి? ప్రభా, నాకు ప్రమోషన్ వచ్చాడు చేయి ప్రభా, నేను చాలా దూరంగా ఉంటున్నాను ప్రభా, ఇక్కడికి వచ్చాను ఇంకో బాగా పరిచయం చేస్తాను ప్రభా, 1 ట్రాన్స్ఫర్ చేయి. 3వది, ప్రభా నా పిల్లలు పెళ్ళి అవుతలేదు ప్రభా మా అమ్మకు ఒంట్లో పట్టలేదు ప్రభా. ఇయ్యే కదా, ఎందుకు మించి ఏమన్నా? ఈ గుండ్రం దాటి బయటకు వెళ్తాను అక్కడగనా? దేవుడు ఏమన్నంటే ఈ అడగొద్దు. మరి ఏం చేయమంటావు? నా రాజ్యాన్ని కట్టు, నా రాజ్యాన్ని ఎత్తుకు, ఇవన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఇదిగా దేవుడు చెప్పిన ప్రిన్సిపల్. గుర్తుపెట్టుకోండి. మీరు కలెక్టర్ అయిపోయారు అనుకోండి, కలెక్టర్ అయిపోతే ఏమేమి వస్తాయో చెప్తాను. కలెక్టర్ అయితే మీకు కలెక్టర్ బంగ్లా వస్తుంది. 2వది, కలెక్టర్ ఒక కారు వస్తుంది, దానికి ఒక డ్రైవర్ ఉంటాడు, మీ ఇంట్లో 3 పనివాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను కలెక్టర్ అయితే బాగుండు ప్రభా అని ఒక్క ప్రార్థన చేస్తే మంచిది. ప్రభా నాకు ఒక ఇల్లు ప్రభా, నాకు ఒక కారు ప్రభా, ఆడుకో డ్రైవర్ ప్రభా, మా ఇంట్లో వంట చేయడం ఒకటి పెట్టు ప్రభా, నా ఇంట్లో బట్టలు ఉతకడానికి ఒకటి పెట్టు ప్రభా, నా ఇంట్లో ఇల్లు కడగడానికి ఒకటి పెట్టు ప్రభా అని ఇంత పొడుగు చేయడం బాగుంటుందా? నన్ను కలెక్టర్ చేయ ప్రభా అని అర్థం బాగుంటుందా? మరి దేవుడు చెప్పిన ప్రిన్సిపల్ కూడా అదేగా. నువ్వు రాజ్యాన్ని ఎదిగిరా, ఇవన్నీ ఆటోమేటిక్గా దాని కింద వచ్చేస్తాయి. కలెక్టర్ అయిన తర్వాత ప్రభా నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు ఎవడని అడుగుతాడా? ఆడికంటే నీచి నికృష్టుడు ఇంకోడోడు. కలెక్టర్ అయిన తర్వాత నాకు ఒక ఇల్లు ఎత్తుకు పెట్టు ప్రభా అని. కానీ నువ్వు నాకు ఇల్లు ప్రభా, నాకు ఒక దాని అంటారు పన్నుండి ప్రభా, నాకు ఒక కారు ప్రభా. ఎందుకు? యూ డూ ద వర్క్ అండ్ గాడ్ విల్ ప్రొవైడ్.
యు గో టు వర్క్ అని దేవుడు అదే చెప్తున్నాడు. ఇదంతా మీకు ఎందుకు రావట్లేదంటే ఇది కారణం. ఓకే, నెక్స్ట్ 12వ వచనం. షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జల్లందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, సూపర్, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైను పంపించి తెలియజేసిన వార్త యెహోవా యందు భయభక్తులు పూనిరి. విన్నారు, దానికి స్పందించి భక్తిని చూపించడం మొదలుపెట్టారు. భయాన్ని కలిగి ఉండటం నేర్చుకున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఇమీడియట్ రెస్పాన్స్. ఇమీడియట్ రెస్పాన్స్. బైబిల్లో కొన్ని చోట్ల రెస్పాన్స్లు బాగా అనిపిస్తుంది. నాకు బాగా అనిపించినటువంటి రెస్పాన్స్ ఇది కూడా కాదు, కానీ యోనా గ్రంథం. వాళ్ళకి అసలు దేవుడే తెలీదు. వాళ్ళు అసలు అన్యులు, రకరకాల దేవతలను కొలిసేటువంటి వాడు వచ్చి, ఎవడో అనామకుడు వచ్చి పరాయి దేశాల నుంచి వచ్చి, వాడికి వీళ్ళకి అసలు శకలు అంటే ముఖం సంబంధం ఉండదు, భాష సంబంధం ఉండదు, జాతి సంబంధం ఉండదు, మతం సంబంధం ఉండదు. దేవుడు లేపేస్తాడంట మిమ్మల్ని అంటే వాళ్ళు మోకరించేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అది నాకు స్టన్నింగ్ అనిపిస్తుంది. అయితే నేనేమంటానంటే ఇక్కడ మిమ్మల్ని హగ్గై ప్లేస్లో పెడతాను. ఎందుకు హగ్గై ప్లేస్లో పెడతానో చెప్తాను మీకు. యోనా గురించి ఎందుకు చెప్పానో మీకు చెప్తాను. హగ్గై గురించి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే, దేవుడు జాగ్రత్తమనండి, నినివేలో ఉన్నటువంటి 120,000 మందిని ప్రిపేర్ చేసి, దేవుడు నినివేలో ఉన్న 120,000 మందిని ప్రిపేర్ చేసి, యోనా వెళ్ళి మాట్లాడు అని అంటే వీడు అల్లా మొత్తానికి తుఫాన్లు గెఫాలన్నీ సృష్టిస్తే మొత్తానికి వెళ్ళి ఆయన ఒకరోజు ప్రయాణం పొద్దున సాయంకాలం దాకా మాట్లాడాడు. అది కూడా పనికిమాలిన ప్రసంగం, ఎవరికి ఇష్టం లేనటువంటి ప్రసంగం, దానికి తల లేదు తోక లేదు. ఆ ప్రసంగం చేశాడు, ప్రజలు సెట్ అయిపోయారు. దీంతో దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళినా, లేదా ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిలో ఏం జరిగినా ప్లీజ్ రిమెంబర్ దిస్. దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశాడు. ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. మీరు నోరు తెలిసి మాట్లాడే పని మీరు ఆ టైంలో పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు. నేను ఏ రాజు వాడాలా, ఎలా చెప్పేది నాకు అవుతుందా, అయ్యేమి నీకు అవసరం. వాళ్ళని ప్రిపేర్ చేసి దేవుడు తీసుకొచ్చాడు. అందుకే యోనా గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. యోనాని వెళ్ళాయా అని ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేశాను. దేవుడు ఇక్కడ హగ్గైతో దేవుడు అన్నాడు, నువ్వు జెరుబ్బాబెలుతో మాట్లాడు, జోషువతో మాట్లాడు, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. అడిగి పెద్దతో మాట్లాడు, ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ టీముతో ఒక్క వర్డ్ పొందాయి. యూజువల్గా మన దగ్గరికి ఎవరన్నా వచ్చారు అంటే, యూజువల్గా మనల్ని ఎవరితో ఎక్కడికైనా తీసుకెళ్ళాడు అని అంటే, మీరు మనసులో ఒకటి ఆలోచించుకోండి, మేబీ దే ఆర్ ప్రిపేర్డ్. సెన్సిటివ్గా దేవుడిని అడగండి, ప్రభా ప్రిపేర్ చేసేవాళ్ళని, ఇస్ దిస్ ద టైం, షుడ్ ఐ టాక్? ఆ విధంగా మీరు అనుకుంటే నోరు తెరిచి మాట్లాడితే పని అయిపోద్ది. కొర్నేలియస్ని ప్రిపేర్ చేశాడు దేవుడు, పేతురుని తీసుకెళ్ళాడు. ఇథియోపియా నపుంసకుడిని ప్రిపేర్ చేశాడు, ఫిలిప్పుని తీసుకెళ్ళాడు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పంటారు, ఇలాగా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటారు? దే ఆర్ ప్రిపేర్డ్ పీపుల్. పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ పనిచేస్తున్నాడు వాళ్ళలో. వర్డ్ తగిలితే చాలు పని అయిపోద్ది. అందుకే యోనా వెళ్ళాడు, పని అయిపోయింది. హగ్గై వెళ్ళాడు, పని అయిపోయింది. ఇన్స్టాంట్ రియాక్షన్ కనబడింది. అయితే మీరు ఆలోచించండి, దేవుడు కష్టపడి ఒకరిని ప్రిపేర్ చేసి వాడి మీద ఎంతో వెచ్చించి నీ దగ్గరికి తీసుకొస్తే వాడికి సొల్లేసి పంపించేస్తే నువ్వు ఎంత ఘోరంగా ఉండదో ఆలోచించండి. దేవుడికి 2 బాధలు ఉంటాయి. వాడికి సువార్త అందలేదన్న బాధ, నువ్వు మిస్ఫైర్ అన్న బాధ, నువ్వు చెప్పాల్సింది చెప్పలేదన్న బాధ. నేను ఇంకేం చేయను, నీ దగ్గరికి ఆయన సిద్ధపడిచి తీసుకొచ్చా. కొంచెం ఏదో ఒకటి వాక్యం చెప్పు, నీకు తెలిసింది చెప్పు, పని అయిపోద్ది అని అంటే, నువ్వేదో వాడికి సొల్లేసి పంపిస్తే ఏమనాలా?
నాకు జ్ఞానం లేదనుకుంటే అలా. మీలో కొంతమంది చేసేటువంటి ఇది విపరీతమైన పవిత్రత అంటారు, విపరీతమైన భక్తి. బ్రదర్ నాకు అంతగా మాట్లాడతాం రాదు కానీ మీరు రండి. మరి దేవుడు నేను టీంలో ఎందుకు పెట్టుకున్నాడు రా? ఎందుకు పెట్టుకున్నాడు నేను టీంలో? పనికిమాలలో పెట్టుకున్నాను, ఆయన పనికిమాలలోడా? ప్లీజ్, హ్యూమిలిటీ ఉంటే మంచిదే, కానీ పనికిమాలలో అనే మాట అనొద్దు. డోంట్ యూజ్ దట్ వర్డ్. యూ హ్యావ్ యువర్ ఓన్ వర్త్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడిని బట్టి నీకంటూ వర్త్ ఉంది. దేవుడు నీకు పని ఇచ్చాడంటే తెలుసు నీ ద్వారా పని అవుద్దని, అందుకే ఆ పని ఇచ్చాడు. 13వ వచనం. అప్పుడు యెహోవా దూత హగ్గై యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవాకు. యెహోవా యోధా దేశపు అధికారియకు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా. కెన్ యూ సీ దట్ వర్డ్? కెన్ యూ సీ దట్ వర్డ్? ప్రేరేపింపగా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పీపుల్స్ మైండ్ అండ్ హీ వాంట్స్ ద పర్సన్ ఆఫ్ గాడ్ టు గో అండ్ జస్ట్ ఇండ్యూస్ ఇట్. రే గ్యాస్ ఆన్ చేశాను రా, అగ్గిపుల్లకి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. గ్యాస్ ఆన్ చేసి అగ్గిపుల్లకి మంట వస్తుంది. ఇదివరకు పెట్రోమాక్స్ లైట్ ఉండేది. మీలో ఎంతమంది తెలియదు పెట్రోమాక్స్ లైట్. అది వెలిగించడం అనేది ఒక పెద్ద తతంగం, అర్థమైందా? దాన్ని కొట్టి 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 గ్యాస్ పూర్తిగా అయిన తర్వాత వెలిగిస్తే బొగ్గుమని వెలుగుద్ది, అర్థమైందా? చాలా పట్టుద్ది టైం. పెట్రోమాక్స్ లైట్. దేవుడు అంటారు సీడు పెట్రోమాక్స్ లైట్ రా, గ్యాస్ కొట్టా కొట్టా కొట్టా, నువ్వు అగ్గిపుల్లకి టక్మని వెలుగుతాడు. బ్యూటిఫుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ బిల్డింగ్ కట్టాం, కొత్త బిల్డింగ్ కట్టాం. దీనికి మొట్టమొదటిసారిగా కరెంట్ లైట్లన్నీ పెట్టి ఒకవేళ మీ ఇలాంటి వాళ్ళు ఏమన్నా పిలిచి, అర్థమైందా, బ్రదర్ ఈ లైట్లన్నీ ఇనాగరేట్ చేయాలి, ఏం చేయమంటారు? స్విచ్ నొక్కండి సార్. స్విచ్ నొక్కేద్దే లైట్లు వెలుగుతాయి అంటారా? నొక్కనా అని ప్రశ్నలు ఎవడన్నా నేస్తాడా? ఆ టైంలో మహాప్రభా స్విచ్ నొక్కకుండా లైట్ వెలిగేటట్లు చేయ ప్రభా అనొద్దు. నువ్వు అలాంటి ప్రార్థనలు కూడా చేసావు. నువ్వు అలాంటి ప్రార్థన చేయటువంటి, ప్రభా ఎలా ఒకలాగా ఈయన రక్షించుకో ప్రభా అని రక్షించుకోవడం ఏంట్రా? నువ్వు కదా సువార్త చెప్పాల్సిందే. నువ్వు చేసావు అలాంటి ప్రార్థన. అందుకే మీ ఫేస్ చెప్తుంది కరెక్టే కదా, మనం చేసాం కదా. వై డోంట్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్? ప్రభా సెన్సిటివిటీ ఇవ్వు, రైట్ వర్డ్ నా నోట్లోంచి రావడానికి నాకు మనసునివ్వు, జ్ఞానాన్ని ఇవ్వు. సరే, ఏమైంది? 14వ వచనం. యెహోవా యోధా దేశపు అధికారియకు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనసును, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసుని ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ తారీఖున, సెప్టెంబర్ 24, డేట్ చెప్పేచ్చు కరెక్ట్గా, దినమన సైన్యములకు అధిపతికి యెహోవా తమ దేవుని మందిరము పనిచేయ మొదలుపెట్టిరి. ఇన్సైడ్ జరిగింది కన్వర్షన్, బయట జరిగింది కన్స్ట్రక్షన్. దేవుడితో కనెక్షన్ జరిగేది లోన, దానికి ఎవిడెన్స్ కనబడేది బయట. బాప్తిస్మము బయట కనబడేదే, బల్లలో చెయ్యటం బయట కనబడేదే. ఇవి బయట కనబడే ఎవిడెన్సెస్. లోన్ అది లేకుండా బయట అది ఉంటే వేస్టే. లోన్ అది ఉంది, బయట ఇది లేదంటే నేను నమ్మలేను. ఐ కెనాట్ బిలీవ్. ఇంటర్నల్ రియాలిటీ, ఎక్స్టర్నల్ ప్రూఫ్. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలోకి వద్దాం. 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్తయగు హగ్గైకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు యోధా దేశపు అధికారియకు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతోను, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను, శేషించిన జల్లములతోను ఇట్లను. నాకు ఏం ప్రభా ఎన్నిసార్లు రాస్తావు ఆ మాట? బిగినింగ్లో ఒకసారి రాసావుగా సరిపోద్దు కదా, ఇన్నిసార్లు రాస్తావు ఆ మాట, ఇన్నిసార్లు రాయిపిస్తావు ఆ మాట. పరిశుద్ధాత్మడా ఎందుకని ఇన్నిసార్లు రాయిపించావు? లేదయ్యా, నువ్వు ఒక విషయం మర్చిపోవాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా? దేవుని మందిరం కట్టే పని అందరిదే. దేవుని మందిరం కట్టే పని అందరిదే.
ఇక్కడ చూడండి, అందరి పేర్లు ఉన్నాయి. అక్కడ అందరి పేర్లు ఉన్నాయి. గవర్నర్ గారి పేరు ఉంది, పాస్టర్ గారి పేరు ఉంది, శేషించిన జనులందరి పేరు ఉంది. అందరిదే. కొందరిది అనుకుంటామని మళ్ళీ చెప్తున్నాను నేను. నా పని కాదనుకుంటామని చెప్తున్నాను నేను. అందరి పనిది. ఇట్స్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఆబ్లిగేషన్, అందరి మీద ఉన్నది. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునని పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొనుము. అక్కడ ఆలోచించిడి, ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి. మీకు అర్థమవుతుంది కదా. కంఫర్ట్ ఇక్కడ, అక్కడ కన్సిడర్. చాలా బ్యూటిఫుల్ అండి. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకునండి, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఐ విల్ బీ విత్ యూ, యూ హ్యావ్ టు వర్క్. ఎంత ప్యారలల్గా జరుగుతుందండి. నేను మీతో ఉన్నాను, కొద్ది కాలం అయిన తర్వాత పని మొదలు పెట్టండి అంట్లా. కంటిన్యూ, ఐఎమ్ దేర్. దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసంతో పని చేయటం. విశ్వాసము, పని, ఈ రెండు ఒకేలాగా నడుస్తూ ఉంటాయి. ఎలా అంటే విశ్వాసం లోన్ ఉండేదే, పని బయట ఉండేదే. సో విశ్వాసం ఉంటే పని బయట కనబడుతుంది. విశ్వాసం నేను చూడలేను, పని చూస్తా. పనిని బట్టి అర్థమవుతుంది విశ్వాసం అని. పౌలు భక్తుడు విశ్వాసం ద్వారానే పని మొదలవుద్ది అని చెప్తున్నాడు. యాకోబు గారు విశ్వాసం ఉంది కాబట్టి పని చేయరా అంటున్నాడు. ఆయన అటునుంచి వచ్చాడు, ఈయన ఇటునుంచి వెళ్తున్నాడు. ఇద్దరేమీ వ్యతిరేకమేం కాదు. విశ్వాసం ఉంటే పని వస్తుందిరా అంటున్నాడు పౌలు గారు. పని చేస్తున్నావు, విశ్వాసం ఉంది కదా, పని చేయంటున్నాడు. అది ఆయన చెప్పేది. ఓకే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అన్నాడు. నువ్వు కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చి డొనేషన్ ఈ ప్రభా అని అడగక్కర్లా. నేను సేవ చేస్తున్నాను, నా ప్రేయర్ లెటర్ ఇది అని పంపించక్కర్లా. పనిచ్చింది నేను, దానికి కావలసిన పరికరాలు ఇచ్చేది కూడా నేనే. నీకు అర్థమవుతుందండి? పనిచ్చింది నేను, పరికరాలు ఇచ్చేది కూడా నేనే. గుర్తుపెట్టుకోండి, ఫరోకి యెహోవా దేవుడికి తేడా అంటే మీకు చెప్తా. ఫరో ఇటుకలు చేయరా అంటాడు, గడ్డి ఎవడో. అది ఫరో చేసే పని. యెహోవా దేవుడు ఇటుకలు చేయరా అని గడ్డి, మట్టి, నీళ్లు అన్నీ ఇస్తాడైనా. ఎంత క్లారిటీ ఉందో చూడండి. మీరేమనుకుంటున్నారు? యెహోవా దేవుడిని ఫరోతో పోల్చారు. ఆయన ఇటుకలు చేయమంటున్నాడు, గడ్డి కూడా ఇవ్వట్లేదు. అరే కొంచెం గడ్డీరా అని ప్రతి వాడిని గడ్డి అడుక్కుంటున్నారు మీరు. వై షుడ్ యూ గో అండ్ బెగ్? ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఈ ప్రిన్సిపల్ మారదో, ఇట్ వోంట్ చేంజ్. నాకు తెలుసు మీలో చాలామందికి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇది చెప్పేది లాజికల్గా కరెక్టేనా? నేను చెప్పేది లాజిక్ కాదు, నేను చెప్పేది థియాలజీ. ఇది దేవుడు చేసే పద్ధతి. వెండి నాది, చూడండి ఆ డైలాగ్. అసలు బంగారం నాదే, డాలర్ నాదే, గల్ఫ్లో ఉన్నటువంటి దీనార్ నాదే. ఇది ఆయన చెప్పే మాట. నువ్వు డాలర్ కోసం ఏం దిగుతుంది? డాలర్ నాదే. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని పెట్టారు డాలర్ మీద. అది నాది. రూపాయి నాదే, వెండి నాది, బంగారం నాదే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు ఈ కడవరి మందిరం యొక్క మహిమను బట్టి మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు.
దేవుడే ఉన్నాడు తెలుసా, ఐఎమ్ గోయింగ్ టు శాంక్టిఫై దిస్ ప్లేస్. పవిత్రపరుస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో దేవుడు అంతా ఉన్నాడు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. కానీ దేవుడు కొన్ని ప్లేసెస్ని తన స్థావరంగా చేసుకుంటాడు. తన స్థావరంగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు అబ్రాహాం కనబడి నీ కొడుకుని నాకు బలి అన్నాడు. అని కొంచెం ఊరు బయటికి వెళ్ళి అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడికి వెళ్ళి అని. ఆ ప్లేస్కి వెళ్ళటానికి 2 రోజులు పట్టింది. 2 రోజులు అంటే దగ్గర 50 నుంచి 60 కిలోమీటర్లు నడిచాడు ఆయన. ఎక్కడి నుంచి విజయవాడ దూరం వెళ్ళిపోయాడు ఆయన. అంత దూరం వెళ్ళాడు. ఎందుకు అంత దూరం వెళ్ళాడు? ఆవిడ తీసుకెళ్ళి ఒక కొండ ఎక్కించి అక్కడ బలి ఇమ్మన్నాడు. అయితే ఆ బలి అవ్వలేదు. మీకు తెలుసా అది మోరియా అని. ఇది జరిగింది 2000 BCలో. ఇది జరిగినటువంటి 1000 ఏళ్ల తర్వాత దావీదు టైంలో పెద్ద ప్లేగ్ వచ్చింది. 70,000 మంది చచ్చారు. ఏం చేయమంటావు ప్రభా అని అన్నాడు దావీదు. ఇగో ఈ స్థలం దగ్గరికి వెళ్ళి బలి అర్పి అన్నాడు. ఆ స్థలం పేరేంటి? అదే మమ్రే, అదే మోరియా. నీకు ఎలా తెలుసు? మీరు మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ఎక్కడైతే దావీదు బలి అర్పించాడో ఆ మోరియా దగ్గర దేవుడు చూపించి సొలొమోను మందిరం కట్టమన్నాడు. సొలొమోను మందిరాన్ని కట్టడానికి ముందు 1000 సంవత్సరాల ముందు ఆయన శంకుస్థాపన చేయించాడు. ఎవరి చేత? అబ్రాహాం చేత. మామూలు అనుకుంటున్నారు మీరు. అయితే సొలొమోనుతో మందిరం కట్టించాడు. మందిరం కట్టాడే అదే ప్లేస్లో 1000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు అక్కడే చచ్చిపోయాడు ఆయన. 2000 years of preparation. That place is special. నేను ఒప్పుకుంటా, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ దెర్ ఆర్ సర్టన్ ప్లేస్ వేర్ గాడ్ లవ్స్ టు కాల్ ఇట్ హిస్ ప్లేస్. సాతానుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ కొన్ని ప్లేస్లు ఉన్నాయి, వాడు దాన్ని నా స్థావరం అంటాడు. సాతానుడు తన స్థావరంగా చేసుకున్న ప్లేస్కి వెళ్తే ఎవడైనా డిస్టర్బ్ అవుతాడు. దేవుడు తన స్థావరంగా ఏర్పరచుకున్న ప్లేస్కి ఎవడైనా సమాధానం పొందుతాడు. మీకు అర్థమైంది కదండి డిఫరెన్స్? ఇప్పుడు దీని అంతటి థియాలజీని బట్టి మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నా ఇల్లు న్యూట్రల్ ప్లేస్ అవ్వకూడదు. నా ఇల్లు సాతానికి స్థావరం కాకూడదు. నా ఇల్లు నీకు స్థావరం అవ్వాలి. మై హౌస్, మై ఫిజికల్ హౌస్, ఇట్ షుడ్ బికమ్ ద ప్లేస్ వేర్ యూ లవ్ టు ఎగ్జిస్ట్, డ్వెల్. ఇన్ దిస్ ప్లేస్ ఐ విల్ గివ్ పీస్. ఇన్ దిస్ ప్లేస్ ఐ విల్ గివ్ పీస్. కాబట్టి మా ఇంటికి ఒక అన్యుడు వస్తే వాడి ఇంట్లోకి రాగానే బాగుందిరా అని అనాలాడు, అని అనాలా. సో దాట్ ఈస్ వాట్ గాడ్ సేస్. నెక్స్ట్, మరియు దర్యావేషు ఏలుబడి యందు, ఇది 3rd ప్రవచనం, 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున, ఇది డిసెంబర్ 18వ తారీఖు, యెహోవాకు ప్రవక్తకు హగ్గేకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిది. మీకు విషయం తెలుసా, 38 వచనాలు కలిగినటువంటి ఈ పూర్తి గ్రంథంలో 4 మాటలు మనుషులు అన్నారు. 4 మాటలు. ఒకటి ఇది, కాదండ్రి. ఇప్పుడు దాకా మనిషి ఎవడో మాట్లాడలా, దేవుడే మాట్లాడాడు. ఇట్స్ వన్ వే టాక్. ఇక్కడ ఒక్కసారి కాదండ్రి. ఇది మొదటిది. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగు నాయనని హగ్గై మరలా నడగగా యాజకులు అది అపవిత్రమగును అనిరి. ఈ 4 వర్డ్సే మనసులో పైకిచ్చింది. 4 words. దట్స్ ఆల్. అప్పుడు హగ్గై వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలను బట్టి వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవాకు ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి.
నాటి నుండి ఇక్కడ 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసి కొనవలనని 50 కొలలు తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవాకు మీరు ఆలోచించుకొనడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనడి. కొట్లల్లో ధాన్యమన్నదా? ద్రాక్ష చెట్లు అయినను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఎందుకు? రిపెంట్ అయ్యారు, రిపేర్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఐ విల్ రెస్టోర్. రెస్టోరేషన్ ముందు రిపేర్ ఉండాలా, రిపెంటెన్స్ ఉండాలా, అప్పుడే రెస్టోరేషన్ జరుగుతుంది. నేను ఆశీర్వదిస్తాను, ఉత్తినే ఆశీర్వదించడం. నేను ఎందుకు ఆశీర్వదిస్తాను? ఇవన్నీ జరిగినాయి, ఇది మీ పాస్ట్. మీరు పవిత్రపరచుకుంటున్నారు, సెటరైట్ అవుతున్నారు, ఇప్పుడు ఇది జరుగుద్ది. లాస్ట్. మరియు ఆ నెల 24వ దినమున యెహోవాకు హగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చిందనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. రాజ్యములు సింహాసము నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఇది సింగిల్గా ఆయన ఒక్కడితో మాడుతున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమ నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. ఐ హ్యావ్ రెస్టోర్డ్ యూ, ఐ విల్ రీఎస్టాబ్లిష్ యూ. మీ తాతగారు దావీదుతో చేసిన నిబంధన స్థిరపరుస్తున్నాను నేను. యు ఆర్ దేర్, యు ఆర్ దేర్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు బహుశా అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం ఉంచుకుంటాడేమో. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారేమో. హీ ఈజ్ టాకింగ్ టు us, హీ ఈజ్ కనెక్టింగ్ టు us బేస్డ్ ఆన్ ద కావెనెంట్ దట్ హ్యాపెండ్ బిఫోర్. ఎన్ని విషయాలు ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి, నీలో కలిగినటువంటి భారం, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, వనరులు నేను ఇస్తాను, నేను వాళ్ళని సిద్ధపరిచాను. యు గో దేర్, ఐ హ్యావ్ చోజన్ యూ, నేను ఏర్పరచుకున్నాను. కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్? దాంట్లో నువ్వు చూడగలుగుతారా? ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ లైఫ్, ఒక చిన్న లైఫ్ని మీ ముందు షేర్ చేయాలని ఇష్టపడతాను. 1999 నేను బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ ఒక కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో ఏంటనంటే ఎవరు ఎక్కడ కూర్చోవాలో ఆ సీట్ల మీద పేరు రాస్తారు. ఆ సీట్లోనే మనం కూర్చోవాలి. నేను వెళ్ళాను ఆ కాన్ఫరెన్స్లో. మన పక్కన మనకు తెలిసిన వాళ్ళు కూర్చోరు. సో కూర్చున్నా. నేను కూర్చొని పక్కన ఎవరుంటారు, నేను ఎడ్జ్ సీట్ నాది, నా పక్కన ఎవరుంటారా అని చూశాను. చూస్తే అక్కడ మారియానా శ్లోకం అని రాస్తుంది. ఆవిడ ఏ దేశం కూడా తెలియదు మనకి. ఆ పేరు ఇంగ్లీష్ పేరా, లేకపోతే స్పానిష్ పేరా, మెక్సికన్ పేరా, లేకపోతే సౌత్ అమెరికన్ పేరా, నాకేం తెలియదు. మారియానా శ్లోకం. ఆవిడ ముసల్దా యవనస్తురాలా తెలియదు. మొత్తానికి కూర్చున్న కొద్దిసేపటికి ముస్సలు ఆవిడ 90 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంటే హౌ ఆర్ యూ అని అన్నది. అని అంటే ఐఎమ్ ఫైన్ ఆంటీ అని అన్నా. ఈ ముసలిది నా పక్కన కూర్చుంది. ఈ 5 రోజుల కాన్ఫరెన్స్ ఈవిడే నా పక్కన ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ తలనొప్పిరా నాకు అని అనుకున్నా. ఇది నా పరిస్థితి. కూర్చున్నా. పొద్దునంతా సెషన్స్ అయినాయి, బాగానే ఉంది. మధ్యాహ్నం పేరు చెప్పకుండా ఒక ఆవిడ గురించి చెప్పారనమాట. అది కూడా నేను వింటా ఉన్నాను. ఆవిడ గొప్ప పరిచర్య చేసింది, 47,000 మందికి బాప్తిసం ఇచ్చింది, 3 భాషల్లో కొత్త నిబంధన తర్జుమా చేసింది. ఇలా చెప్తా ఉంటే ఇంత గొప్ప పరిచయం చేసిందనమాట. 700 ఆసుపత్రులు కట్టించింది, 400 స్కూళ్ళు కట్టించింది. ఇవన్నీ ఇంత గొప్ప పరిచయం చేసిందనమాట అని అనుకొని నౌ వీఆర్ గోయింగ్ టు హియర్ హర్ డైరెక్ట్లీ అని అంటే ఈవిడ లెగుస్తుంటే ఆంటీ డూ యూ వాంట్ టు గో టు వాష్రూమ్ అన్న. నో మై సన్, ఐ హ్యావ్ టు గో దేర్, దే ఆర్ కాలింగ్ మీ అన్నది. నాకు గుంట్లో రాయపడింది.
ఈ పక్కన ఆవిడ ముసలావిడ అనుకున్నాను, కానీ ఇలాంటిదా అని అనుకున్నాం. ఆవిడ స్టేజ్ మీదకి వెళ్ళించి ఆవిడ అంతా చెప్పలేదు కాబట్టి ఆవిడ జీవితాన్ని సినిమా చూపించారు వెనకాల. 1942 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున తన జీవితం మొదలవుతుంది, మనకు తెలిసిందే. ఆగస్టు 5వ తారీఖున ఆవిడ పెళ్ళి. ఆగస్టు 3వ తారీఖున గౌన్ వేసుకొని ఆవిడ రిహార్సల్స్కి వెళ్ళబోతుంది. ఆవిడ ఫ్రెండ్ పేరు ఎలిజబెత్, ఆవిడ పేరు మారియానా శ్లోకం. గౌన్ వేసుకుంటా ఉన్నదే, ఈలోగా ఎలిజబెత్ వచ్చింది. వస్తే అంటా ఉంది, హౌ ఇస్ మై గౌన్, హౌ ఆమ్ ఐ లుకింగ్ అనేసి. అప్పుడు ఎలిజబెత్ అన్నది, యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ మై డార్లింగ్, బట్ అంటే ఇప్పుడు బట్ ఏంటి, వాట్ ఈస్ బట్ నౌ, ప్లీజ్ 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 లిసన్ టు మీ అని అంటే, వాట్ ఈజ్ ఇట్ అని అంటే దగ్గరకు వచ్చి ఆమెను కొంచెం హగ్ చేసుకొని, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి పాల్ చర్చ్కి వస్తున్నప్పుడు చర్చ్ గుమ్మం దగ్గర హార్ట్ అటాక్ వచ్చి పడి చచ్చిపోయాడు. కెన్ యూ ఇమాజిన్ యంగ్ గర్ల్ who prayed for that boy? They together committed to go as a missionary, and after marriage పెళ్ళి అవ్వంగానే వాళ్ళు మెక్సికోకి వెళ్ళి మిషనరీస్గా ఉందాం అనుకున్నప్పుడు, ఇది మినియాపాలిస్లో జరిగిన విషయం, దట్ మ్యాన్ డైడ్. ఏడుస్తూ ఉండిపోయింది. 3 రోజుల తర్వాత ఏ చర్చ్లో అయితే పెళ్లి చేసుకుందాం అనుకుందో, ఏ చర్చ్లో అయితే తన చేసుకోవాలనుకున్నటువంటి పాల్ గుండాకి చచ్చిపోయాడు, ఆ చర్చ్ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మిషన్ ఇన్ఛార్జి టామ్ క్యామరూన్ ఆయన వచ్చాడు. వచ్చి ఆమె మీద చెయ్యేసి, గాడ్ లవ్స్ యు మా, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ అని అంటే, అంకుల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్, కెన్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ, వై, ఐ వాంట్ టు గో టు మెక్సికో. నో అమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళు. నో, నేను పాల్ వీళ్ళ దగ్గర పరిచర్య చేస్తామని కమిట్ అయ్యి ఎక్కడికి వచ్చాం, ఐ వాంట్ టు గో బ్యాక్ అని అంటే ఆయన బతిమిలాడారు. నో, ఐ విల్ గో. వెళ్ళిపోయింది. షీ ట్రావెల్డ్ 1200 kilometers అలోన్. ఇండియానా ట్రైబ్స్ మధ్యన మెక్సికోలో పరిచర్య చేద్దామని వెళ్ళింది. వాళ్ళ భాష మీకు రాదు, ఒక్కతే ఉండేది, ఒక చిన్న రూమ్ తీసుకుంది. షీ సేస్ ఫర్ 4 years తనతో ఎవరు మాట్లాడలేదంట. ఫర్ 4 years, భాష రాదు కదా, విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు. అయితే 4 years తర్వాత ఎలిజబెత్ తన ఫ్రెండ్ తను జాయిన్ అయింది. షీఈ్ ఎ నర్స్. వీళ్ళిద్దరూ కలిసి అప్పుడు పాటలు పాడుకోవడం మొదలుపెట్టారు గిటార్తో పాటలు పాడుతూ ఉంటే, ఎలిజబెత్ గిటార్ కొడతాం వచ్చు, పాటలు పాడుతూ ఉంటే చిన్నపిల్లలంతా వచ్చి ఆ పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. త్రూ దెమ్ దే స్టార్టెడ్ రీచింగ్ దట్ ఇండియానా ట్రైబ్ ఇన్ మెక్సికో. ఇది జరిగిన 50 ఏళ్ళకే 1992 వాళ్ళిద్దరూ మిషనరీ వర్క్ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని తీసినటువంటి సినిమా ద గుడ్ సీడ్ అంటారు. ద గుడ్ సీడ్ మీకు ఓఎంలోకి వెళ్ళినా దొరుకుద్ది, లేకపోతే కొన్ని క్రిస్టియన్ నెట్వర్క్లోకి వెళ్ళినా సినిమా దొరుకుద్ది, గుడ్ సీడ్. ఆ గుడ్ సీడ్ సినిమాలో 50 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి పరిచర్య ఏంటి అనేటువంటి వివరాల్లో 47,753 బ్యాప్టిజమ్స్ ఇచ్చారు ఇద్దరు ఆడోళ్ళు. 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేశారు. 700కు పైగా స్కూళ్ళు హాస్పిటల్ కట్టించారు. 400కు పైగా స్కూళ్ళు కట్టించారు. 2 ladies. ఎందుకు అనంటే దే రెస్పాండెడ్ టు దేర్ క్యాప్టెన్, సైన్యములకు అధిపతి యెహోవా, అండ్ గాడ్ ప్రొవైడెడ్ ద రిసోర్సెస్ అండ్ గాడ్ గేవ్ దమ్ ద ఫ్రూట్. వాళ్ళకి ఫలాన్ని ఇచ్చారు. ఇక్కడ కూర్చున్నటువంటి ఏ ఒక్కరిని నేను తక్కువగా చూడదలుచుకోవట్లేదు. నో వన్. You have been selected by God. You have been cleansed by Jesus' blood. You have been consecrated by the Holy Spirit. You have a job. You have a job. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు. హగ్గై ప్రవచనాన్ని చూడటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. హగ్గై ఆ 38 వచనాల్లో మేము నేర్చుకోగలిగే పాఠాలకై మీకు వందనాలు. నాయన, ఆ పాఠాలని ఇప్పుడున్నటువంటి మా జీవితానికి అన్వయించుకోవడానికి మాకు నేర్పించండి. హగ్గై మనసుని ఏ విధంగా ప్రేరేపించారో మీరు మా మనసుని ప్రేరేపించండి.
చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి ప్రవక్త ఏ విధంగా కృంగాడో మేము కూడా ఆ విధంగా భారంతో కృంగటానికి, మేము మా పని చేయడానికి, మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.